ఉత్తరాఖండ్ చార్ధామ్ చాలా మంది కళ. యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి, అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎన్ని రోజులు పడుతుంది, దర్శనం ఎలా చేసుకోవాలి, ఏ టైమింగ్స్ లో వెళ్తే మనకు మంచిగా దర్శనం అవుతుంది, ప్రతిదీ కూడా చాలా మంది క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. ఈ వీడియోలో పూర్తిగా చార్ధామ్ యాత్ర గురించి మీకు చెప్పబోతున్నాను. యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్. వీడియో అయితే కొంచెం లెంగ్తీగానే ఉంటుంది, కానీ ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు డీటెయిల్డ్గా మొత్తం యాత్ర గురించి పూర్తిగా అర్థమవుతుంది. సో ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక చిన్న సపోర్ట్ కోసం ఒక లైక్ అయితే చేయండి. చార్ధామ్ యాత్ర చేసే వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి తప్పకుండా. హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణీస్ వ్లాగ్స్ అండ్ కిచెన్. చార్ధామ్ యాత్రలో మనం మొదటగా చేసుకునేది యమునోత్రి. చార్ధామ్ లో ఒకటైన ఈ యమునోత్రి ధామ్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉత్తరకాశీ జిల్లాలో ఉంది. అయితే ఇక్కడికి చేరుకోవాలంటే కష్టతరమైన ప్రయాణమే చేయాల్సి ఉంటుంది. దీనికోసం ముందుగా హరిద్వార్ గానీ రిషికేశ్ గానీ చేరుకోవాలి. మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి హరిద్వార్ వరకు అయితే డైరెక్ట్ ట్రైన్ లేదండి. ఢిల్లీ వరకు ఒక ట్రైన్, ఢిల్లీ టు హరిద్వార్ మరొక ట్రైన్ మారాల్సి ఉంటుంది. హరిద్వార్ కానీ రిషికేశ్ గానీ చేరుకున్న తర్వాత అక్కడ నుంచి ఎర్లీ మార్నింగ్ ప్రైవేట్ బస్ ద్వారా గానీ లేదంటే ప్రైవేట్ క్యాబ్స్ ద్వారా గానీ బార్కోట్ గానీ జానకి చెట్టి గానీ సాయంత్రానికి చేరుకుంటారు. బార్కోట్ నుంచి జానకి చెట్టికి 50 కిలోమీటర్ల దూరం ఉంటుంది. జానకి చెట్టి నుంచి 6 కిలోమీటర్ల ట్రెక్కింగ్ చేసి యమునోత్రి గుడికి చేరుకోవాలి. అయితే యమునోత్రి గుడి చేరుకున్న తర్వాత అక్కడ స్టేయింగ్ అయితే మీకు ఎక్కడా కూడా హోటల్స్ ఉండవండి, ఓన్లీ గుడి మాత్రమే ఉంటుంది. మీరు స్టేయింగ్ గానీ ఉండాలనుకుంటే గనక బార్కోట్ లో గానీ లేదంటే జానకి చెట్టిలో గానీ స్టే చేయొచ్చు. మీరు ఓన్ వెహికల్ తో గానీ ఇక్కడికి రావాలనుకుంటే మాత్రం చాలా జాగ్రత్తగా రావాలి. కొన్ని ప్రదేశాల్లో పూర్తిగా అడవి మాత్రమే ఉంటుంది, ఎక్కడ జన సంచారం కూడా కనిపించదు. ఒకవేళ మీరు ఓన్ వెహికల్ తో వచ్చినా సరే గూగుల్ మ్యాప్ ని మాత్రమే నమ్ముకోకుండా అక్కడ కనిపించిన వాళ్ళని దారి కనుక్కొని వెళ్ళటం మంచిది. ఎందుకంటే ఈ రూట్ అంతా కూడా చాలా క్లమ్జీగా ఉంటుంది. తెలియకుండా మీరు ఏదైనా ఒక్కసారి రాంగ్ స్టెప్ వేస్తే గనక 30-40 కిలోమీటర్ల వరకు పూర్తిగా అడవి మాత్రమే ఉంటుంది, ఎక్కడ కూడా ఒక్క ఊరు కూడా కనిపించదు. నాకు తెలిసి ఓన్ వెహికల్ కంటే కూడా ఏదైనా వెహికల్ బుక్ చేసుకుని రావటమే మంచిది. నాకు తెలిసి మాత్రం కేదార్నాథ్ కి వెళ్లే దారి కంటే కూడా యమునోత్రికి వెళ్లే దారి కొంచెం కష్టంగానే అనిపించింది. మధ్యలో ఒకానొక టైంలో ఒక్క వెహికల్ కూడా ఎదురుగా కనిపించదు. ఇది వాతావరణ పరిస్థితుల వల్ల 6 నెలలు మాత్రమే తెరిచి ఉంచుతారు, మిగిలిన 6 నెలలు కూడా మూసివేస్తారు. ఇది ప్రతి సంవత్సరం కూడా అక్షయ తృతీయ రోజున ఓపెన్ చేస్తారు. అయితే యమునోత్రి ధామ్ కి వెళ్లే ముందు ఒక 13 కిలోమీటర్ల దూరంలో మీకు హనుమాన్ చెట్టి అనే మందిరం కూడా కనిపిస్తుంది. వెళ్లేటప్పుడు ఈ గుడిని మాత్రం సందర్శించడం అస్సలు మిస్ చేయకండి. ఇక్కడ నుంచి వ్యూ గానీ అంతా కూడా చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు వెళ్ళినప్పుడు టైం కుదరకపోతే యమునోత్రి నుంచి తిరిగి ప్రయాణం అయినప్పుడు గుడికి మీరు వెళ్ళొచ్చు. యాక్చువల్లీ ఇంతకు ముందు అయితే ఈ హనుమాన్ చెట్టి నుంచి 16 కిలోమీటర్ల వరకు యమునోత్రికి ట్రెక్కింగ్ ఉండేది. కానీ తర్వాత ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్ల వరకు రోడ్డు వేయడం వల్ల క్యాబ్స్ అనేవి మీకు జానకి చెట్టి వరకు వెళ్ళిపోతాయి. అక్కడి నుంచి 6 కిలోమీటర్లు మాత్రమే ట్రెక్కింగ్ చేస్తూ యమునోత్రి గుడికి చేరుకోవాలి. జానకి చెట్టి వరకు కూడా మీకు ఎక్కడైనా మీరు స్టే చేసుకోవచ్చు. రూమ్ అనేది 500 నుంచి కూడా స్టార్ట్ అవుతుంది, లేదంటే డార్మెటరీస్ కూడా ఉంటాయి. మీ బడ్జెట్ ని బట్టి చూసుకుని ఉండొచ్చు. మీరు ఎక్కడున్నా సరే గ్రేజర్ ఉందా లేదో ముందే కనుక్కోండి. హాట్ వాటర్ కి లేదంటే ఇబ్బంది అయిపోతుంది, లేదంటే సపరేట్ గా మళ్ళీ వేడి నీళ్ళకి సపరేట్ గా చార్జ్ చేస్తారు వాళ్ళు. జానకి చెట్టిలో నైట్ స్టే చేసిన తర్వాత ఎర్లీ మార్నింగ్ మీరు బయలుదేరి ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ మొదలు పెట్టాలి. ట్రెక్కింగ్ చేసేటప్పుడు మీతో పాటు లగేజ్ ఏమీ కూడా తీసుకుని వెళ్ళకండి. 2.5 గంటల్లో మీరు ట్రెక్కింగ్ చేసేయచ్చు. ఇక్కడ ఏవైనా షాప్స్ లో అడిగితే మీకు 100 రూపాయలు తీసుకుని మీ లగేజ్ ని అక్కడ వాళ్ళు ఉంచుతారు. వెహికల్స్ ఏమైనా ఉంటే ఇక్కడ పార్కింగ్ చేసేసి ఇక్కడ నుంచి ఎడం వైపు ట్రెక్కింగ్ మొదలు పెట్టాలి. చాలా మంది యమునోత్రికి ట్రెక్కింగ్ చేయాలంటే 16 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు, 12 కిలోమీటర్లు అని ఏవేవో చెప్తున్నారు, కానీ అస్సలు అలా కాదండి. ఇక్కడ నుంచి జస్ట్ 5.5 నుంచి 6 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. మీరు మీదకి స్టార్ట్ అయ్యే ముందు ఒక రెయిన్ కోట్ అయితే పట్టుకోండి. ఇది 50 రూపీస్కే మీకు జానకి చెట్టిలోనే దొరుకుతుంది. మీదకి వెళ్తే 250 నుంచి 300 వరకు అడుగుతారు. ఎందుకంటే అక్కడ ఎప్పుడు వర్షం పడుతుందో కూడా ఎవరికి కూడా తెలీదు. రెయిన్ కోట్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఈ ట్రెక్కింగ్ అయితే సింగిల్ గా అయితే చేసేయొచ్చండి. పిల్లల్ని ఎత్తుకొని నడవాలంటే మాత్రం కష్టంగానే ఉంటుంది, కానీ మామూలుగా అయితే మనం ఏ లగేజ్ లేకపోయినా పిల్లల్ని ఎత్తుకోకపోయినా ఈజీగానే నడిచేయచ్చు. 5 నుంచి 6 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఇంకా మీరు నడవలేకపోతే అక్కడ మీకు గుర్రాలు కూడా ఉంటాయి. వెళ్ళటానికి రావటానికి కలిపి 3500 వరకు ఛార్జ్ చేస్తారు ఒక గుర్రానికి. ఇది 3 గంటల్లో మీదకి తీసుకెళ్లిపోతుంది. ఇక్కడ మీరు గుర్రాలు మాత్రం అస్సలు ప్రిఫర్ చేయొద్దు, ఎందుకంటే గుర్రాలు వెళ్లే దారి చాలా దారుణంగా ఉంటుంది. దానికంటే కొంచెం లేట్ అయినా సరే ట్రెక్కింగ్ చేసుకునే వెళ్ళటం బెటర్ అని నేనైతే చెప్తాను. మీకు ఇంకా వీలు కాకపోతే ఈ విధంగా నలుగురు మోసేది పల్లకి ఒకటి ఉంటుంది. దీనికి రాను పోను 8000 వరకు ఛార్జ్ తీసుకుంటారు.
మధ్యలో ఎక్కడ పడితే అక్కడ చాలా షాప్స్ అయితే ఉంటాయి, మీకు తినడానికి తాగడానికి ఏదో ఒకటి దొరుకుతూనే ఉంటాయి. అండ్ అలాగే వాష్రూమ్స్ కూడా ఎక్కడ పడితే అక్కడ ఉంటాయండి, మీకు దానికి ఏ ప్రాబ్లము ఉండదు. నలుగురు మోసే పల్లకి మీద కూర్చుంటే సేఫ్ గానే మీరు మీదకి వెళ్ళిపోవచ్చు. అలా కాదు అనుకుంటే ఈ విధంగా మీకు ఒక్కరు మోసుకొని వెళ్లే పిట్టు ఉంటుంది. దీనికి 5,000 నుంచి 6,000 వరకు ఉంటుంది. ఫైనల్ గా యమునోత్రి ధామ్ కైతే వచ్చేసాం. ఇక్కడ గుర్రాల పక్కనే ఆపేసి ఇక్కడ నుంచి నడుచుకుని వెళ్ళాలి. ఇక్కడ దర్శనం టోకెన్స్ కూడా ఇస్తారు, అవి తీసుకొని మనం లోపలికి వెళ్ళిపోవచ్చు. గుడి బయట ప్రసాదాలతో పాటు ఈ జలాన్ని పట్టుకెళ్ళడానికి డబ్బాలు కూడా అమ్ముతారు. ఇక్కడ ఫుడ్ కూడా దొరుకుతుంది, మీకు ఏమైనా తినాలనిపిస్తే ఇక్కడ కూడా తినొచ్చు. యమునోత్రికి ఉన్న మరొక ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ కూడా ఒక గరం కుండు ఉంటుంది. ఇక్కడ వచ్చే వాళ్ళందరూ కూడా ఇందులో స్నానం ఆచరించి దర్శనానికి వెళ్తారు. కానీ కొంతమందికి తెలియక ఇందులో బియ్యం ఉడికించి ప్రసాదంగా స్వీకరిస్తారు. కానీ అలా చేయకూడదు. ఈ నీటిలో ఉండే రసాయనాల కారణంగా ఇవి ఆహారానికి పనికిరావు. జస్ట్ ఇందులో వేడిని మాత్రమే ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి మాత్రమే అది. ముందుగా ఇక్కడ ఉండే హనుమాన్ టెంపుల్ ని దర్శించుకుని తర్వాత యమునాదేవి ఆలయానికి వెళ్ళాలి. రెండు కూడా పక్క పక్కనే ఉంటాయి. గుడి లోపలికి ఫోన్స్ అయితే అస్సలు అలౌ లేదండి. కానీ నేనైతే యమునాదేవికి నిజ రూప దర్శనానికి చిన్న క్లిప్ అయితే తీసాను, మీరు కూడా దర్శించుకోండి. నా ఈ వీడియో ద్వారా మీరు కూడా యమునాదేవిని దర్శించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యమునాదేవి తండ్రి అయిన సూర్య భగవాన్ దర్శించకపోతే ఎలాగా, పక్కనే సూర్య భగవాన్ విగ్రహం కూడా ఉంటుంది. యమునాదేవి దర్శనానికి యమునోత్రి యాత్ర గురించి చాలా మంది భయపెట్టినట్టు అంత భయంకరంగా అయితే ఉండదండి. ట్రెక్కింగ్ అయితే చాలా ఈజీగానే సాగిపోతుంది. ఎవరైనా సరే చాలా ఈజీగానే చేసుకోవచ్చు. అంత కష్టపడాల్సిన భయపడాల్సిన పని లేదు. మీరు ట్రెక్కింగ్ చేస్తూ వెళ్ళినా సరే 2.5-3 గంటల్లో మీదకి చేరిపోవచ్చు. గుడి కూడా 10 నిమిషాల్లోనే దర్శనం అయిపోతుంది. ఇంకా వెంటనే రిటర్న్ అయిపోయి మళ్ళీ 2-3 గంటల్లో కిందకి చేరిపోయి తిరుగు ప్రయాణం అవ్వచ్చు. డే 1 హరిద్వార్ నుంచి జానకి చెట్టి చేరిపోతే ఆ రోజు నైట్ కి జానకి చెట్టిలోనే స్టే చేసి డే 2 ఉదయాన్నే ట్రెక్కింగ్ మొదలుపెట్టి యమునోత్రి దర్శనం చేసుకుని తర్వాత సాయంత్రానికి తిరిగి మళ్ళీ జానకి చెట్టి చేరిపోవాలి డే 2కి. ఇక్కడ నుంచి గంగోత్రికి ఎలా వెళ్లాలో ఇప్పుడు చూద్దాం. యమునోత్రి దర్శనం అయిన తర్వాత తిరిగి జానకి చెట్టి చేరుకోవాలి. ఆ రోజు మీకు ఇంకా టైం ఉంటే గనక జానకి చెట్టి నుంచి గంగోత్రికి ప్రయాణాన్ని మొదలు పెట్టండి. ఆ రోజు టైం లేకపోతే గనక ఆ రోజు నైట్ కి జానకి చెట్టిలోనే స్టే చేసుకోవచ్చు. లేదంటే అక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న బార్కోట్ లో అయినా స్టే చేయొచ్చు. మాకు యమునోత్రి దర్శనం తొందరగానే అయిపోయింది కాబట్టి వెంటనే రిటర్న్ అయిపోయి బార్కోట్ వరకు వచ్చేసి అక్కడ హోటల్లో స్టే చేసాము. పర్ డే కి మీకు హోటల్ కి 500 నుంచి కూడా ఉంటుంది. గ్రీజర్ ఉండాలి, మంచి రూమ్ కావాలి అనుకుంటే 1200 నుంచి 1500 ఉంటుంది. ఆ రోజు నైట్ కి బార్కోట్ లోనే స్టే చేసి మరుసటి రోజు ఉదయాన్నే లేచి ఫ్రెష్ అప్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసాము. బార్కోట్ దాటిన తర్వాత మరొక 30 కిలోమీటర్ల వరకు కూడా మొత్తం జంగిల్ ఏరియా ఉంటుంది. డే 3 బార్కోట్ నుంచి ఉత్తరకాశీ నుంచి గంగోత్రి చేరుకోవాలి. ఉత్తరకాశీ నుంచి గంగోత్రి మరొక 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. యమునోత్రికి వెళ్లే దారిలా క్లమ్జీగా కాకుండా ఈ దారి మాత్రం కొంచెం హైవేగానే ఉంటుంది. మాక్సిమం హైవే ఉండి ఒక 30 నుంచి 40 కిలోమీటర్లు మాత్రమే ఘాటీ రోడ్డు ఉంటుంది. అయితే ఈ గంగోత్రి దేవాలయాన్ని కూడా 6 నెలలు మాత్రమే తెరిచి ఉంచుతారు. 6 నెలలు కూడా మూసివేస్తారు. ఇక్కడ మంచు చాలా ఎక్కువగా కురవటం వల్ల దీపావళి నుంచి మే నెల వరకు కూడా టెంపుల్ అయితే క్లోజ్ చేసే ఉంటుంది. అయితే ఈ మూసివేసిన 6 నెలలు కూడా గంగాదేవిని తీసుకువచ్చి హర్సిల్ వ్యాలీకి దగ్గరలో ఉన్న ముగ్బా అనే గ్రామంలో ఉంచుతారు. గుడి మూసివేసిన ఈ 6 నెలలు కూడా గంగామాత ఆ ముగ్బా అనే గ్రామంలోనే పూజలు అందుకుంటుంది. డే 2 యమునోత్రి దర్శనం తర్వాత జానకి చెట్టి తొందరగా చేరిపోతే గనక మీకు ఇంకా టైం ఉంది, చీకటి పడలేదు అంటే గనక అక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న బార్కోట్ వరకు చేరిపోండి. అంత టైం లేదంటే జానకి చెట్టిలోనే ఉండిపోండి. ఇక్కడ దర్శనం ఒక ఎత్తు అయితే సాయంత్రం అమ్మవారికి ఇచ్చిన హారతి మరొక ఎత్తు. అమ్మవారి నిజరూప దర్శనంతో పాటు హారతిని కూడా వీడియో తీశాను. వీడియోని ఎండ్ వరకు కూడా చూడండి, మీకు కూడా అమ్మవారి దర్శనం కలుగుతుంది. మధ్యలో రోడ్ అయితే మాత్రం కొంచెం ఘాటీ రోడ్డుగానే ఉంటుంది. చూసుకుంటూ చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ఇక్కడ లోకల్ వాళ్ళ వెహికల్ బుక్ చేసుకుంటే పర్వాలేదు, కానీ మీరు కనుక ఓన్ వెహికల్ తో వచ్చారంటే చాలా జాగ్రత్తగా చూస్తూ రండి. ఉత్తరకాశీ దగ్గరలోనే పోఖు దేవత మందిర్ అయితే కనిపించింది. ఇక్కడ ఆలయం చుట్టూ కూడా గంటలు కట్టేసి ఉన్నాయి, కానీ ఎవ్వరూ కూడా ఒక్క గంట కూడా ఇక్కడ దొంగతనం చేయరు. అది మాత్రం ఉత్తరాఖండ్ లో నాకు చాలా బాగా నచ్చుతుంది. బద్రీనాథ్ కేదార్నాథ్ తో కంపేర్ చేసుకుంటే గంగోత్రి యమునోత్రి రద్దీ అయితే చాలా తక్కువగా ఉంది. మీకు ఎంతమంది ఒకవేళ జనాలు కనిపించినా సరే 10 నుంచి 15 నిమిషాల్లోనే దర్శనం అయితే అయిపోతుంది. వెళ్లే దారిలోనే ఒక 13 కిలోమీటర్ల దూరంలో హర్సిల్ వ్యాలీ కూడా ఉంటుంది. ఇది కూడా ఒక టూరిస్ట్ ప్లేసే. ఈ హర్సిల్ ని ఉత్తరాఖండ్ మినీ స్విట్జర్లాండ్ గా చెప్పుకుంటారు. ఇక్కడ భోటియా తెగ ప్రజలు కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా నివసిస్తున్నారు. ఇక్కడ చెక్కతో చేసిన ఇల్లులు గాని వ్యూస్ గాని అన్ని కూడా చాలా బాగుంటాయి. మీకు ఒకవేళ ఎక్స్ట్రా టైం ఉంది అనుకుంటే ఈ హర్సిల్ వ్యాలీని కూడా ఒకసారి విజిట్ చేయండి. ఈ గంగోత్రి ధామ్ కు వెళ్ళాలంటే మీరు ట్రెక్కింగ్ చేయాల్సిన పనేమీ ఉండదండి. యమునోత్రి లాగా
డైరెక్ట్ గా గుడి వరకు కూడా రోడ్డు ఉంటుంది, వెహికల్స్ అయితే వెళ్ళిపోతాయి. అక్కడ నుంచి జస్ట్ ఒక 300 నుంచి 400 మీటర్లు నడిస్తే సరిపోతుంది. రిజిస్ట్రేషన్ గురించి చాలా మంది కామెంట్స్ చేస్తున్నారండి. చార్ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ అని ఉత్తరాఖండ్ వెబ్సైట్ లో వెళ్తే మీకు ఈజీగా అయిపోతుంది. ఒకవేళ రిజిస్ట్రేషన్ లేకుండా మీరు ఇక్కడికి వస్తే గనక ఎవరు కూడా రిటర్న్ అయితే పంపించేశారు, కానీ ఇక్కడ 1 గంట 2 గంటలు సమయం పడుతుంది. అప్పుడు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకుని ఆధార్ కార్డు అడుగుతారు, దాంతో వాళ్ళు చేసి పంపిస్తారు. కొంచెం టైం పడుతుంది అంతే. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ మంచి వాటర్ ఫాల్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ పక్కన పెద్ద రిజర్వాయర్ కూడా ఉంది, అక్కడి నుంచి వచ్చే వాటర్. ఇది లొకేషన్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. గంగోత్రికి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఆగి వీడియోని క్యాప్చర్ చేయడం మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది లొకేషన్, మీరే చూస్తున్నారు కదండి. ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తే పైలట్ బాబా ఆశ్రమం ఉంటుంది. శివుడు విగ్రహం చూడండి ఎంత పెద్దది కట్టారో, చాలా అందంగా కనిపిస్తున్నారు. గంగోత్రికి వెళ్లే దారిలో కూడా గ్లేసియర్స్ కనిపిస్తూనే ఉంటాయి. ఇక్కడ కూడా ఏ టైంలో వచ్చినా చలి మాత్రం ఎక్కువగానే ఉంటుంది. స్వెటర్ గానీ జాకెట్ గానీ వేసుకునే రండి. బద్రీనాథ్ కేదార్నాథ్ ఉండే రద్దీ అయితే మాత్రం ఈ యమునోత్రి గంగోత్రిలో అయితే ఉండదండి. ఈ 2 యాత్రలు కూడా దర్శనాలు అయితే చాలా తక్కువ టైంలోనే ఈజీగా అయిపోతాయి. గంగోత్రికి చేరుకున్న తర్వాత ఇక్కడ బయటే మీకు వెహికల్స్ ఏమైనా ఉంటే పార్కింగ్ చేసేయాలి. లోపలికైతే ఏవి కూడా వెహికల్స్ అలౌ చేయరు. మేమైతే సాయంత్రం 4 గంటలకి గంగోత్రి అయితే చేరుకున్నాము. గంగోత్రి దర్శనం అయిన తర్వాత ఇక్కడ మీరు స్టే చేయాలి అనుకుంటే హోటల్స్ కూడా చాలా ఎక్కువగానే ఉంటాయండి. మేమైతే సాయంత్రం 4 గంటలకే దర్శనం కంప్లీట్ చేసుకుని ఈవినింగ్ హోటల్ కి వెళ్ళిపోయి మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి సాయంత్రం 7:45 హారతి అయితే ఇస్తారు. హారతి కూడా అటెండ్ అయ్యి మళ్ళీ దర్శనానికి వెళ్ళి అప్పుడు మళ్ళీ మేము హోటల్కి అయితే రిటర్న్ అయ్యాము. ఇక్కడికి లోపలికి వెళ్ళగానే చాలా దుకాణాలు అయితే ఉంటాయి. ఇక్కడ మీరు గంగా జలాన్ని పట్టుకెళ్ళడానికి డబ్బాలతో పాటు ప్రసాదాలు, ఏవైనా కొనటానికి దేవుడు విగ్రహాలు అన్ని కూడా ఇక్కడ అమ్ముతారు. టెంపుల్ వరకు 300 మీటర్లు నడవలేని వాళ్ళకి, హ్యాండిక్యాప్ వాళ్ళకి 250 రూపీస్ ఇస్తే ఇందులో పట్టుకెళ్తారు. ఇక్కడ ఉలెన్వి కూడా చాలానే అమ్ముతున్నారు. మాక్సిమం అన్ని కూడా చేతులతో చేసినవి ఎక్కువ అల్లుతారు. ఇలా మీరు ఏదైనా ప్రసాదం కొనేసి లోపలికి వెళ్తే గనక స్నానం చేయటానికి గంగా నదికి ఒక రూటు, గుడికి వెళ్ళటానికి మరొక రూటు ఉంటుంది. మేమైతే డైరెక్ట్గా గుడి దర్శనానికే వెళ్ళిపోయాము. ఇక్కడ ఒక 10 నిమిషాల్లోనే దర్శనం అయితే అయిపోతుంది. చాలా అంటే చాలా ఖాళీగా ఉంది, ఎక్కువ రష్ కూడా ఉండదు. ఒకవేళ కొంతమంది జనాలు ఉన్నా సరే దర్శనం అయితే తొందరగానే అయిపోతుంది. ఈ పువ్వులు 10 రూపాయల నుంచి 20 రూపాయలు ఉంటాయి. అమ్మవారికి పట్టుకెళ్ళడానికైనా సరే, గంగలో వేయటానికైనా సరే. ఈ ముఖద్వారం చూడండి చెక్కతో ఎంత బాగా కట్టారో. లోపలికి వెళ్ళేసరికి ఇంకా తెల్లగా మందిరం కనిపించేసరికి చాలా హాయిగా అనిపించింది గంగోత్రి దర్శనం. డే 3 సాయంత్రానికి గంగోత్రి చేరిపోయిన తర్వాత మీ టైంని బట్టి దర్శనం గానీ హారతి గానీ అన్ని కూడా చూసుకోండి. టైం లేకపోతే నైట్కి అక్కడ హోటల్లో స్టే చేసి మరుసటి రోజు డే 4ను దర్శనం చేసుకొని రిటర్న్ అవ్వండి. అమ్మవారు నిజంగా బంగారు వర్ణంలో ఎంత బాగా మెరిసిపోతున్నారో. అమ్మవారిని చూడడానికి 2 కళ్ళు సరిపోవు, అంత బాగున్నారు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి కోరికలు కూడా అమ్మవారు తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడే గుడి ముందునే పార్వతీదేవి, శివుడు, విఘ్నేశ్వరుడు ఈ విధంగా విగ్రహాలతో చాలా చక్కగా చెక్కారు. దీని పక్కనే ఒక శివాలయం కూడా ఉంది, అక్కడికి కూడా వెళ్ళి దర్శించుకున్నాము. దర్శనం అంతా కూడా పూర్తిగా అయిపోయిన తర్వాత ఇంకా గంగా నది దగ్గరికి అయితే వెళ్ళాము. ఇక్కడ కూడా పువ్వులు గంగలో వేసి దండం పెట్టుకోవడానికి పువ్వులు అయితే అమ్ముతున్నారు. ఒకటి 10 రూపాయలంట. ఒకటి తీసుకొని వెళ్ళాము మేము కూడా. చాలా మంది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా గంగా నదిలో స్నానం చేసి వెళ్తున్నారు. మేమైతే దండం పెట్టడానికి దిగిన 5-10 నిమిషాలు కూడా కాలు కూడా పూర్తిగా తిమురులు ఎక్కిపోయాయి. కూల్ వాటర్ కంటే కూడా చల్లగా ఉన్నాయి. అసలు ఇలా స్నానాలు ఎలా చేస్తున్నారో నిజంగా వీళ్ళకి దండం పెట్టాలి. వాళ్ళ సంకల్పానికి చాలా గ్రేట్ అనే చెప్పాలి. నిజంగా ఎంత ట్రై చేసినా సరే ఒక 10 నిమిషాల కన్నా ఎక్కువగా నించోలేకపోయాము. గంగా నదికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఈ గంగోత్రిలో ఉండే గంగా జలాన్నే తీసుకొని కేదార్నాథ్ వరకు పట్టుకెళ్ళి కేదార్నాథ్లో ఉండే శివలింగానికి అభిషేకం అయితే చేస్తారు. ఇక్కడి నుంచి గంగ పుట్టిన గోముక్కు వెళ్ళటానికి 40 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. కానీ మ్యాక్సిమం కూడా ఎవరు అంత రిస్క్ అయితే చేయరు. ఇక్కడ ఇంకా కొన్ని చూడాల్సిన ప్రదేశాలు అయితే ఉన్నాయి. అవి ఇంకా మీకు డిస్ప్లే పైన ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. గంగా నదిలో కూడా దండం పెట్టుకొని మేమైతే హోటల్కి అయితే చేరిపోయాము. మామూలు హోటల్ అయితే 500 ఉంటుంది. గ్రీజర్ అవి హాట్ వాటర్ ఏమీ ఉండవు. ఒకవేళ హాట్ వాటర్ కావాలి, కొంచెంగా మంచి రూమ్ కావాలి అనుకుంటే 1000 వరకు కూడా ఉంటుంది. మేమైతే 1000కి ఒక రూమ్ అయితే తీసుకున్నాము హోటల్లో. అక్కడ ఈవినింగ్ మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి సాయంత్రం 7:45కి రోజు కూడా గంగాదేవికి హారతి అయితే ఇస్తారు. హారతికి మళ్ళీ అటెండ్ అయ్యాము. హారతి అయిపోయిన వెంటనే మళ్ళీ అమ్మవారి దర్శనానికి అయితే లైన్లో పంపిస్తారు. అమ్మవారి హారతిని చూడడానికి మాత్రం చాలా మంది జనాలు అయితే ఉన్నారు. కొద్దిగా రద్దీ అయితే ఉంది.
ఇక్కడ ఎక్కడా కూడా టికెట్ కానీ హారతికి టికెట్ కానీ ఎక్కడా కూడా ఉండదండి. ఇదే గంగోత్రి ఆలయంలో ఉన్న గంగాదేవి మూర్తి ఎంత బంగారు వర్ణంలో మెరిసిపోతున్నారు. గంగోత్రి దర్శనం కూడా అయిపోయిన తర్వాత కేదార్నాథ్ ఎలా వెళ్ళాలో ఇప్పుడు చూద్దాం. డే 4 ఉదయాన్నే గంగోత్రి దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ నుంచి సోన్ ప్రయాగ్ నుంచి సీతాపూర్ చేరుకోవాలి. ఆ రోజు నైట్ సీతాపూర్ లో స్టే చేసిన తర్వాత డే 5 ఉదయాన్నే గౌరీకుండికి అక్కడ నుంచి కేదార్నాథ్ ట్రెక్కింగ్ మొదలు పెట్టాలి. మన తెలుగు రాష్ట్రాల నుంచి డైరెక్ట్ గా కేదార్నాథ్ రావాలనుకుంటే విశాఖపట్నం నుంచి గానీ తెలంగాణ నుంచి గానీ నిజాముద్దీన్ వరకు ట్రైన్ ఉంటుంది. నిజాముద్దీన్ నుంచి మరొక ట్రైన్ మారాల్సి ఉంటుంది. నిజాముద్దీన్ నుంచి హరిద్వార్ గానీ డెహ్రాడూన్ రైల్వే స్టేషన్ గానీ చేరుకోవాలి. ఒకవేళ మీరు ట్రైన్లో వచ్చేవారైతే హరిద్వార్ కానీ డెహ్రాడూన్ కానీ ఎక్కడికి వచ్చినా పర్వాలేదు. అదే మీరు ఫ్లైట్లో వచ్చే వాళ్ళైతే నియరెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చేసి డెహ్రాడూన్లో మాత్రమే ఉంటుంది. హరిద్వార్ కానీ డెహ్రాడూన్ కానీ చేరుకున్న తర్వాత అక్కడి నుంచి మార్నింగ్ టైంలో మీకు గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ అయితే బస్సెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయండి. మీకు ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ అయితే 4 వీలర్ అవైలబుల్గా ఉంటుంది. మీరు బుకింగ్ చేసి వెళ్ళాల్సి ఉంటుంది. లేదంటే గవర్నమెంట్ అయితే బస్సెస్ ఉంటాయి. అవి కూడా మార్నింగ్ టైంలో మాత్రమే ఉంటాయి. మీకు హరిద్వార్ నుంచి సోన్ ప్రయాగ్ వరకు డైరెక్ట్గా బస్సులు ఉంటాయండి. టికెట్ వచ్చేసి 700 నుంచి 800 వరకు ఉంటుంది సుమారుగా. డైరెక్ట్గా సోన్ ప్రయాగ్ వరకు బస్సులు దొరకకపోతే హరిద్వార్ టు రుద్రప్రయాగ్ వరకు ఒక బస్, అక్కడ నుంచి వేరొక దాని మీద మీరు సోన్ ప్రయాగ్ చేరుకోవచ్చు. మొత్తానికి 12 నుంచి 14 గంటల సమయం పడుతుందండి జర్నీ. మొత్తం అంతా కూడా ఈ విధంగానే ఘాటీ రోడ్ అనమాట. ఒకవైపు కొండలు ఉంటే మరొక వైపు ఎటు చూసినా నదే కనిపిస్తూ ఉంటుంది. ఎక్కువ వర్షాలు పడిన టైంలో అయితే ఈ కొండ చర్యలు విరిగి ఇలా పడిపోతూ ఉంటాయన్నమాట. అందుకని వర్షాకాలంలో చాలా రిస్క్ అని చెప్తారు కేదార్నాథ్ యాత్ర. మీరు రుద్రప్రయాగ్ చేరుకోగానే రుద్రప్రయాగ్ నుంచి 1 కిలోమీటర్ల దూరంలో 2 నదులు కలిసే సంగం పాయింట్ కనిపిస్తూ ఉంటుంది. ఇది అలకనందా నది అలాగే మందాకిని నది 2 నదులు కూడా కలిసే ప్రాంతం అన్నమాట. అలకనందా నది అయితే చాలా ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు ట్యాక్సీ కనుక ఓన్ వెహికల్ బుక్ చేస్తూ వచ్చారు అనుకుంటే ఇక్కడ ఆగి ఈ నదులను కూడా దర్శించుకొని అప్పుడు వెళ్ళండి. కేదార్నాథ్ నుంచి వచ్చే మందాకిని నది, బద్రీనాథ్ నుంచి వచ్చే అలకనందా నది కూడా ఈ 2 కూడా ఇక్కడే కలుస్తాయన్నమాట రుద్రప్రయాగ్లో. మేమైతే చివరికి సోన్ ప్రయాగ్ చేరుకున్నాము. ఇది వచ్చేసి సీతాపూర్ పార్కింగ్ ప్లేస్ అనమాట. 4 వీలర్ పార్కింగ్ ప్లేస్ ఇది. 2 వీలర్ మీరు బైక్ మీద వస్తే గనక ఇంకొంచెం 1 కిలోమీటర్ ముందుకు వెళ్తే సీతాపూర్ బైక్ పార్కింగ్ ప్లేస్ ఇంకొకటి ఉంటుంది. అక్కడ వరకు మీకు వెళ్ళిపోవచ్చు. బస్సులు అయితే ఇక్కడే ఆపేస్తారు. ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ పెద్ద లైన్ ఉంటుంది. ఆ లైన్ దేనికి అంటే గౌరీకుండికి లోకల్ క్యాబ్స్ మాత్రమే అలౌ ఉంటుంది. ఇంకా ఏ వెహికల్ని కూడా అలౌ చేయరు. ఒకరికి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట. హెలికాప్టర్ సర్వీస్ వచ్చేసి చూడండి, ఇక్కడ స్క్రీన్ మీద ఇచ్చాను. ఫాటా నుంచి అయితే ఒక రేటు, సీతాపూర్ నుంచి ఒక రేటు, గుప్తకాశీ నుంచి అయితే ఒక రేటు. ఈ ప్రైజెస్ అన్నీ కూడా ఒక పర్సన్కి అండి. పిల్లలు ఉంటే గనక పిల్లల వెయిట్ బట్టి వాళ్ళకు కూడా ఛార్జ్ చేస్తారు. హెలికాప్టర్ టికెట్స్ మాత్రం 2-3 నెలలు ముందుగానే బుక్ చేసుకోవాలి. లేదంటే టికెట్స్ అప్పటికప్పుడు అంటే దొరకవు. ఇందులో మీరు ఎక్కడ ఎక్కినా సరే కేదార్నాథ్ దగ్గర దించేస్తుంది అనమాట, ట్రెక్కింగ్ చేయాల్సిన అవసరం లేకుండా. హెలికాప్టర్ సర్వీస్ అనగానే చాలా స్కామ్లు జరుగుతాయండి. ఆన్లైన్లో చాలా ఫ్రాడ్స్ ఉంటారు. మీకు వాట్సాప్లో ఈ నెంబర్కి పంపించండి, మీకు టికెట్స్ బుక్ చేస్తాము అని. అవి అస్సలు నమ్మకండి. గవర్నమెంట్ వెబ్సైట్ IRCTCలోకి మాత్రమే వెళ్ళి మీరు టికెట్స్ బుక్ చేసుకోండి. గౌరీకుండ వెళ్ళడానికి క్యాబ్స్ వెళ్ళాలని చెప్పాను కదండి, లోకల్ క్యాబ్స్. ఆ క్యాబ్స్కి ఈ లైన్ అంతా అనమాట. ఒకరికి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. చాలా ట్రాఫిక్ ఉంటుంది. 5 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది అక్కడి నుంచి గౌరీకుండ వెళ్ళటానికి. కానీ ట్రాఫిక్ మాత్రం చాలానే ఉంటుంది. మినిమం 2 గంటలైనా టైం పడుతుంది ట్రాఫిక్ ఉంటే. మీ దగ్గర ఎక్స్ట్రా లగేజ్ ఉంటే కనుక సీతాపూర్లో కానీ గౌరీకుండలో కానీ క్లాక్ రూమ్స్ ఉంటాయండి. ఒక బ్యాగ్కి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఒక రోజుకి. ఎక్స్ట్రా లగేజ్ అంతా కూడా మీరు గౌరీకుండలో కానీ సీతాపూర్లో మాత్రమే పెట్టేయండి. మీకు కావలసిన కేదార్నాథ్కి కావాల్సిన ఎసెన్షియల్ అంటే ఒక చిన్న బ్యాగ్ మాత్రమే పట్టుకెళ్ళండి. ఏమేమి పట్టుకెళ్ళాలో మీకు అన్నీ కూడా చెప్తాను. ఒక మనిషి ట్రెక్కింగ్ చేసుకుంటూ 20 కిలోమీటర్లు వెళ్ళాలంటే చాలా కష్టతరమైన ప్రయాణం. దానితో పాటు ఒక బ్యాగ్ని మోసుకెళ్ళాలంటే చాలా కష్టమవుతుందండి. గౌరీకుండికి 1 కిలోమీటర్ దూరంలో క్యాబ్స్ అన్నీ కూడా ఇక్కడ ఆపేస్తారు. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాలి గౌరీకుండికి. ఎక్స్ట్రా లగేజ్ అంతా కూడా మీరు సీతాపూర్లో పెట్టకపోతే ఇక్కడ గౌరీకుండలో కూడా క్లాక్ రూమ్స్ ఉంటాయండి. ఏం టెన్షన్ పడకుండా మీకు ఎక్స్ట్రా లగేజ్ అంతా కూడా క్లాక్ రూమ్లో పెట్టేయచ్చు. గౌరీకుండలో పార్వతీమాత టెంపుల్కి అయితే వచ్చేసామండి. పార్వతీదేవి గణపతిని కాపలా ఉంచి స్నానానికి వెళ్ళిన ప్లేస్ ఇదే అని చెప్తారు. ఇక్కడ ఉష్ణగుండం కూడా ఉండేది. అంటే భూమి లోపల నుంచి వేడి నీళ్ళు వచ్చి ఒక కొలను అన్నమాట. ఇంతకు ముందు వచ్చే ఫ్లడ్స్లో
అదంతా కూడా ధ్వంసం అయిపోయిందంట. రీసెంట్గా మళ్ళీ దాన్ని రెనోవేషన్ అయితే చేశారు. గౌరీకొండలో ఈ ఆలయాన్ని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి అసలైన ట్రెక్కింగ్ మొదలు పెట్టాలి. ఇక్కడ రాసి మాత్రం 16 కిలోమీటర్లనే రాసి ఉంచుతారు, కానీ 20 కిలోమీటర్ల పైనే ఉంటుంది దూరం అనేది. స్ట్రాంగ్గా ఆరోగ్యంగా ఓపిక ఉండే వాళ్ళైతే, బ్యాచులర్స్ అలాంటి వాళ్ళైతే ట్రెక్కింగ్ అయితే చెయ్యొచ్చు అండి. కొంచెం కష్టమైనా సరే చెయ్యొచ్చు. ఆరోగ్యం బాగాలేని వాళ్ళు, పెద్దవాళ్ళు, పిల్లలు ఉండేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే 20 కిలోమీటర్ల ట్రెక్కింగ్, అది కూడా ప్లెయిన్ ఏరియా అస్సలు కాదండి, మొత్తం అంతా కూడా అప్పే ఉంటుంది. నడవలేని వాళ్ళకి ఇలా కచ్చర్లు ఉంటాయి, వీటిని గుర్రాలు అంటారు. యాక్చువల్లీ ఇవి గుర్రాలు కాదు, గుర్రానికి గాడిదకి క్రాస్ బ్రీడ్ అనమాట. దీని మీద కూర్చున్నా సరే కాలు కిందన పెట్టడానికి ఇలా హ్యాంగర్స్లా పెడతారు. దానిపైన మనం కాలు కరెక్ట్గా 2 కాళ్ళు పెడితే ఈజీగా బ్యాలెన్స్ చేసుకోవచ్చు, భయపడాల్సిన అవసరం ఏమీ లేదండి. ఒక్కొక్క గుర్రాన్ని ఒక మనిషి పట్టుకుని నడిపిస్తూ ఉంటాడు. వాళ్ళతో నిదానంగా వెళ్ళమని చెప్తే మనకి ఈజీగా ఉంటుంది, అంత ఇబ్బంది ఏమీ ఉండదు. వెళ్ళే దారిలో కొంచెం దూరం వెళ్ళిన తర్వాత భైరవనాథ్ టెంపుల్ అయితే కనిపిస్తుందండి. ఈ భైరవనాథ్ని కూడా దర్శనం చేసుకొని మళ్ళీ ట్రెక్కింగ్ కొనసాగించాము. మేమైతే నేను ఏది ఏమైనా సరే నడుచుకుంటూ ట్రెక్కింగ్ చేస్తూనే వెళ్ళాలి కేదార్నాథ్ గుడికని ముందే డిసైడ్ అయ్యి వెళ్ళాను. కానీ 5 కిలోమీటర్ల వరకు మాత్రమే నడవగలిగాను, బాబుని ఎత్తుకొని. అది కూడా నేను మా వారు కలిపి ఎత్తుకొని 5 కిలోమీటర్ల వరకు నడిచాము. 5 కిలోమీటర్లు అయిన తర్వాత లేడీస్ అందరికీ ఇంకా ఓపిక అంతా కూడా నశించిపోయింది, అస్సలు అక్కడి నుంచి నడవలేకపోయాము. మీకు ఇలా నలుగురు కలిపి మోస్తారు. ఈ డోలీకి అయితే 15,000, ఇలా ఒక్కరు మోసుకొని వెళ్ళేదానికైతే 8,000 వరకు అడుగుతారు, అది కూడా ఒకవైపు మాత్రమే. అదే మీరు గుర్రానికి అయితే 3,000 నుంచి 5,000 వరకు ఛార్జ్ చేస్తారు. మేము మధ్యలో 5 కిలోమీటర్ల వరకు నడిచి వెళ్ళాము. 5 కిలోమీటర్ల నుంచి గుర్రానికి అడిగితే అక్కడి నుంచి 5,000 అడిగారు. కాకపోతే అలా బేరమాడి 4,000కి వచ్చారు, అది కూడా ఒకవైపు మాత్రమే. ఇది వచ్చేసి భీంపల్, అంటే సగానికి దూరం వచ్చేసాము. ఇక్కడి నుంచి రావటం ఒక ఎత్తు అయితే ఇక్కడి నుంచి వెళ్ళటం మరొక ఎత్తు. ఇక్కడి నుంచి పూర్తిగా అంతా ఎగుడే ఉంటుంది, పూర్తి అప్ అనమాట. ఎప్పుడు వస్తుందా గుడి అని చూసుకుంటూ వెళ్ళాలి, చాలా దూరం అండి. చూడండి ఇక్కడికి వచ్చేసరికి మేఘాలన్నీ కూడా కమ్ముకొచ్చాయి, మేఘాల కిందన మనం మీదన అలా ఉంటుందన్నమాట. ఇక్కడ చాలా ఎత్తులో ఉన్నాము. మేఘాలన్నీ కూడా వెళ్ళిపోయిన తర్వాత చాలాసేపు వర్షం పడింది. ఇక్కడ వర్షం అనేది చాలా నార్మల్. కంపల్సరీ మీరు కేదార్నాథ్ వెళ్తున్నారు అంటే ఎక్కడో ఒక దగ్గరైనా మినిమం ఒక్కసారైనా సరే వర్షం పడుతుంది ఖచ్చితంగా. అందుకే రెయిన్ కోట్ ఖచ్చితంగా తీసుకొని రావాలి ఒక మనిషి. దర్శనం అయిన తర్వాత రిటర్న్ అయినప్పుడు ఆ రోజంతా కూడా వర్షం పడుతూనే ఉందండి. ఇక్కడ కాలంతో పని లేదు, వర్షం అనేది ఎప్పుడు పడితే అప్పుడు పడుతూనే ఉంటుంది, ఎప్పుడు వస్తుందో కూడా తెలీదు. సో అందుకని రెయిన్ కోట్ మాత్రం కంపల్సరీగా ఉంచుకోవాలి. అలాగే మీరు మొత్తం అంతా కూడా ట్రెక్కింగ్ చేస్తూనే వెళ్ళాలి అనుకుంటే ట్రెక్కింగ్ షూస్ ఉండాలండి, లేదంటే ఈ బురదకి గుర్రాలు వేసే పేడకి జారిపోతూ ఉంటాయి చెప్పులు అయితే కనుక. అండ్ అలాగే మీకు కంఫర్ట్ అయిన బట్టలు మాత్రమే వేసుకోండి ట్రెక్కింగ్కి కానీ, లేదంటే గుర్రం ఎక్కితే గుర్రం పైన కూర్చోవడానికి కానీ వీలుగా ఉండే బట్టలు మాత్రమే వేసుకోండి. కేదార్నాథ్లో స్టే చేయడానికి క్యాంపింగ్ టెంట్స్ ఉంటాయి, మనిషికి 300 నుంచి 500 వరకు ఛార్జ్ చేస్తారు. అందులోనే మీకు బెడ్ ఇస్తారు, అలాగే కప్పుకోవడానికి బ్లాంకెట్, పిల్లో, ఒక ఛార్జింగ్ బోర్డు అన్నీ ఇస్తారనమాట. కాకపోతే వేడి నీళ్ళు కానీ వాష్రూమ్స్ కానీ ఉండవు కంపెయినింగ్ టెంట్స్లో ఉంటాయి. వాష్రూమ్స్ అనేవి కంబైన్డ్ వాష్రూమ్స్, బయట లోకల్ టాయిలెట్స్ ఉంటాయి, అవి మీరు యూజ్ చేసుకోవచ్చు. వేడి నీళ్ళు కూడా ఉండవు. హోటల్లో ఉంటే మాత్రమే వేడి నీళ్ళు మీకు అవైలబుల్గా ఉంటాయి. హోటల్లో రూమ్ తీసుకోవాలి అనుకుంటే ఒక నైట్కి 8,000 నుంచి 10,000 వరకు అడుగుతారు, చాలా ఎక్కువ రేటు. సో అందుకని అక్కడికి వెళ్ళాక స్నానం చేయాలి, వేడి నీళ్ళు ఉండాలి, బట్టలు మార్చుకోవాలి, అలాంటి ఫార్మాలిటీస్ ఏవి మనం అనుకొని వెళ్ళినా సరే అలాంటివి ఏమీ అక్కడ కుదరవు. మీరు ముందుగానే హోటల్ బుక్ చేసుకొని వెళ్ళి ఉంటాము అనుకుంటే మాత్రం బట్టలు కూడా పట్టుకెళ్ళండి, లేదంటే ఒక జత బట్టలు కూడా పట్టుకెళ్ళకండి, ఎందుకంటే లగేజ్ చాలా ఎక్కువైపోతుంది. ఒక్క బ్యాగ్ కూడా, 1 కేజీ కూడా మీరు మోసుకొని వెళ్ళలేరు మీదకి ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి అనుకుంటే. అక్కడ చలి మాత్రం చాలా ఎక్కువగానే ఉంటుందండి, మైనస్ టెంపరేచర్ కూడా ఉంటుంది నైట్ టైం అయితే. సో కంపల్సరీ స్వెటర్ మాత్రం పట్టుకొని వెళ్ళండి. ఉండేవాళ్ళు మీ దగ్గర థెర్మల్స్ ఉంటే అవి కూడా పట్టుకొని వెళ్ళండి. అలాగే తలకి వేసుకోవడానికి ఒక క్యాపు, చేతులకి గ్లౌజులు కూడా పట్టుకు వెళ్ళండి. చూడండి వాటర్ ఫాల్ అంతా కూడా మంచుగడ్డ అయిపోయింది ఈ చలికి. అలాగే ముఖ్యంగా తీసుకువెళ్ళాల్సింది జనరల్ మెడిసిన్. మీకు బాడీ పెయిన్స్కి కానీ, ఫీవర్కి, కోల్డ్కి, వామిటింగ్స్కి, మోషన్స్కి, ఇలా జనరల్ మెడిసిన్ ఏదైతే ఉందో ఆ ట్యాబ్లెట్స్ అన్నీ కూడా పట్టుకుని వెళ్ళండి.
ఇది వచ్చేసి బేస్ పాయింట్. గుర్రాలైనా సరే ఇక్కడ వరకు వచ్చి ఆపేస్తారు. ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్ల వరకు నడిచి వెళ్ళాలి. ఫైనల్ గా అయితే మేము గుడికి అయితే చేరిపోయామండి. చూడండి కనిపిస్తూ ఉంటుంది 1 కిలోమీటర్ నుంచి గుడి అయితే మాత్రం. సాయంత్రం 7 గంటలకి హారతి ఉంటుంది. హారతి మాత్రం అస్సలు మిస్ అవ్వకండి, చాలా బాగుంటుంది. హారతి అయిపోయిన వెంటనే మేమైతే దర్శనానికి వెళ్ళి దర్శనం చేయించుకున్న తర్వాత వెంటనే ఇంకా నైట్ అక్కడ స్టే చేసేసి ఎర్లీ మార్నింగ్ మళ్ళీ దర్శనానికి అయితే వెళ్ళాము. మీకు దర్శనానికి బెస్ట్ టైం ఏదైనా ఉంది అనుకుంటే అది ఎర్లీ మార్నింగ్. మీరు 3 గంటలకి లైన్లోకి వెళ్ళిపోతే 5 గంటలకి ఓపెన్ చేస్తారండి టెంపుల్. గర్భగుడి దర్శనం, స్పర్శ దర్శనం, అభిషేకం చేయొచ్చు, శివలింగానికి దగ్గరగా చేయొచ్చు. చాలా సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది మీరు ఎర్లీ మార్నింగ్ కనుక దర్శనం చేసుకుంటే. చాలా బాగుంటుంది. మీరు అందుకనే ఎర్లీ మార్నింగ్ కిందన గౌరీకొండలో ఎంత తొందరగా బయలుదేరి ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ అంత తొందరగా ఇక్కడికి చేరుకుంటారు. సీతాపూర్లో కానీ గౌరీకొండలో కానీ స్టే చేసిన తర్వాత ఎర్లీ మార్నింగ్ 4 గంటలకి లేచి అక్కడే రూమ్స్లో స్నానం చేసి ఫ్రెష్ అయిన తర్వాత గౌరీకొండలో ఎంత వేగంగా ట్రెక్కింగ్ చేస్తే సాయంత్రానికి ఇక్కడికి చేరుకుంటారు. సాయంత్రానికి వచ్చిన తర్వాత ఇక్కడ టైం ఉంటే దర్శనానికి వెళ్ళండి. టైం లేకపోతే కనుక 7 గంటలకి హారతి అవుతుంది. హారతి బయట నుంచి చూసేసి మీకు రూమ్స్లోకి కానీ టెంట్స్లోకి కానీ వెళ్ళిపోయి అక్కడ రెస్ట్ తీసుకోండి. ఎర్లీ మార్నింగ్ 3 గంటలకి లేచి దర్శనం లైన్లోకి వెళ్ళిపోండి. అక్కడ మీకు 2 గంటలోనే 5 గంటలకి మళ్ళీ గుడిని ఓపెన్ చేస్తారు. రాత్రి క్లోజ్ చేసిన గుడిని మళ్ళీ 5 గంటలకు ఓపెన్ చేస్తారు. 5 గంటలకి ఎవరైతే మీరు 3 గంటలకి లైన్లో ఉంటారో వాళ్ళకి స్పర్శ దర్శనం అంటే శివలింగాన్ని మనం ముట్టుకోవచ్చు, అభిషేకం చేయొచ్చు, గర్భగుడి దర్శనం అవుతుందన్నమాట. చాలా పీస్ఫుల్గా అవుతుంది ఆ దర్శనం అయితే కనుక. మ్యాక్సిమం గౌరీకొండలో ఉదయాన్నే 6 గంటల లోపే ట్రెక్కింగ్ స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి. ట్రెక్కింగ్ చేస్తూ వచ్చే వాళ్ళకి మ్యాక్సిమం 12 గంటల టైం పడుతుంది మీదకి గుడి దగ్గరికి రావటానికి. అదే గుర్రం మీద వచ్చే వాళ్ళకైతే 5-6 గంటల వరకు టైం పడుతుంది. అది కూడా వాడు తీసుకొచ్చే దాని మీద డిపెండ్ అయి ఉంటుందండి. గుర్రం మీద ప్రైస్ వచ్చేసి మనుషుల వెయిట్ బట్టి కూడా అడుగుతారు. కొంచెం లావుగా ఉండే వాళ్ళకి ఒక ప్రైజు, కొంచెం సన్నగా ఉండే వాళ్ళకి ఒక ప్రైజ్ అని అడుగుతూ ఉంటారనమాట. ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తూ ఉంటారు. కానీ మినిమం 3,000 నుంచి 5,000 వరకు ఉంటుంది కింద నుంచి వచ్చే వాళ్ళకైతే. అదే మీరు మీద నుంచి దర్శనం చేసుకొని కిందకు వెళ్ళే టైంలో అయితే మాత్రం 2,300 నుంచి కూడా స్టార్ట్ అవుతుంది గుర్రానికి ఒక మనిషికి ప్రైస్. ఏది ఏమైనా సరే ముందే మాట్లాడుకోండి. సగం దూరం నడిచిన తర్వాత అక్కడి నుంచి అడిగితే కనుక ప్రైజెస్ డబల్ చెప్తారనమాట మన అవసరాన్ని బట్టి. మీరు డే టైంలో దర్శనానికి వెళ్తే కనుక గర్భగుడి దర్శనం, స్పర్శ దర్శనం దొరకదు. నార్మల్గా మన వెంకటేశ్వర స్వామి దర్శనం ఎలాగైతే బయట నుంచి ఇలా చూసి పంపించేస్తారో అలాగే ఉంటుందన్నమాట. మీకు విఐపి టికెట్ కూడా ఉంటుంది. మనిషికి 1,200 రూపాయల టికెట్. అదైతే మీకు గర్భగుడి దర్శనం ఉంటుంది. ఒకవేళ మీకు డే టైంలో వచ్చాము, మాకు గర్భగుడి దర్శనమే కావాలి, ఎలా అయినా టికెట్ కూడా దొరకలేదు అంటే ఇక్కడ వెనక అతల పూజారులా ఉంటారు కదండి, వీళ్ళకి ఎవరికైనా సరే ఎంతో కొంత అమౌంట్ ఇస్తే వాళ్ళు మిమ్మల్ని తీసుకుని వెళ్తారు. పూజారులతో మాట్లాడితే కూడా కొంతవరకు ట్రై చేయొచ్చు. సీజన్ స్టార్టింగ్ లో రద్దీ చాలా ఎక్కువగా ఉండటం వల్ల దర్శనానికి 8 నుంచి 12 గంటల టైం పడుతుంది. ఆలయం ఓపెన్ చేసిన 20-30 రోజుల తర్వాత వస్తే కొంచెం ఫ్రీగా ఉంటుంది మీకు. సీజన్ స్టార్టింగ్ లో రద్దీతో పాటు అన్ని రేట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. కేదార్నాథ్ ఆలయానికి కుడి వైపున మీదకి 800 మీటర్లు నడుచుకుని వెళ్తే భైరవనాథ్ ఆలయం ఉంటుంది. అసలు కేదార్నాథ్ దర్శనానికి ముందే ఈ భైరవనాథుని దర్శించుకుని వెళ్ళాలని చెప్తారు. ఎందుకంటే ఈ కేదార్నాథ్ మొత్తానికి కూడా క్షేత్రపాలకుడు భైరవనాథుడే. ఇక్కడ నుంచి కేదార్నాథ్ ఆలయంతో పాటు వ్యూ అంతా కూడా చాలా బాగా కనిపిస్తుంది. కేదార్నాథ్ ఆలయం మూసివేసిన 6 నెలలు కూడా ఈ క్షేత్రం మొత్తానికి కూడా భైరవనాథుడే కాపలాగా ఉంటారంట. అందుకోసం ఇంత దూరం వచ్చిన తర్వాత జస్ట్ 800 మీటర్లు నడిచి వెళ్లి భైరవనాథుడిని అయితే తప్పకుండా దర్శించుకోండి. ఇంకా టెంపుల్ వెనకాతల శంకరాచార్యుల వారి విగ్రహం కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి శంకరాచార్యుల వారు మోక్ష మార్గం పొందారని చెప్తారు. డే 5 సాయంత్రానికి ట్రెక్కింగ్ పూర్తి చేసుకుని కేదార్నాథ్ ఆలయానికి చేరుకున్న తర్వాత సాయంత్రం 6 నుంచి 7 గంటలకి హారతి అయితే ఇస్తారు. అది అస్సలు మిస్ అవ్వకండి. సాయంత్రం దర్శనానికి వెళ్ళకపోతే చుట్టుపక్కల ఉండే ప్రదేశాలన్నీ కూడా కవర్ చేసేసి నైట్ కి క్యాంపింగ్ టెంట్స్ లో గానీ హోటల్స్ లో గానీ స్టే చేసిన తర్వాత డే 6 ఉదయాన్నే దర్శనానికి అయితే వెళ్ళిపోండి. ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా మీకు దర్శనం అవుతుంది. ఫ్రీగా స్పర్శ దర్శనం ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 12 వరకు మాత్రమే ఉంటుంది. టెంపుల్ వెనకాతలు మీరు ఇంకా చూడవలసినది ఈ భీమశిల. దీని గురించి పూర్తిగా ఇప్పుడు చెప్తాను వినండి. 2013లో వరదలు వచ్చేటప్పుడు ఈ చుట్టుపక్కల మొత్తము కూడా వరదలకి కొట్టుకుని పోయింది. ఎక్కడి నుంచో ఈ పెద్ద బండరాయి మాత్రమే వచ్చి ఇక్కడ ఆగి వచ్చిన వరదనంతటినీ కూడా 2 భాగాలుగా చీల్చుకొని గుడికి మాత్రమే ఏమీ అవ్వకుండా కాపాడింది. నిజంగానే దేవుడు మహిమకి ఇంతకంటే ఇంకొక ఉదాహరణ ఏమైనా కావాలా చెప్పండి. ఆ 2013లో వచ్చిన వరదల వల్ల గుడి మాత్రమే మిగిలి ఇక్కడ చుట్టుపక్కల ఇవన్నీ కూడా కొట్టుకొని వెళ్ళిపోయింది.
ఇవన్నీ కూడా 2013 తర్వాత కట్టినవే. ఇక్కడ షాప్స్ అన్నీ కూడా దారి పొడవునా కనిపిస్తూ ఉంటాయి. మ్యాగీ అని, స్నాక్స్ అని ఏవో ఒకటి దొరుకుతూ ఉంటాయి, ఆలు పరాటా అని. కాకపోతే అన్నీ కూడా రేట్లు చాలా ఎక్కువగానే ఉంటాయి. మరి వాళ్ళైనా నడిచి తీసుకుని రావాలి కదండి, ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అనేది ఏమీ లేదు. సో అందుకని అది కూడా 6 నెలలు మాత్రమే వాళ్ళైనా ఇక్కడ ఉంటారు. ఈ గుడి అందరికీ తెలిసే ఉంటుంది, కొంతమందికి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. మే నెలలో ఓపెన్ చేసి మళ్ళీ నవంబర్ నెలలో క్లోజ్ చేసేస్తారు. ఎందుకంటే ఇక్కడ చలి వాతావరణం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి, మంచు చాలా ఎక్కువగా కురుస్తుంది కాబట్టి ఇక్కడికి రావటం కానీ ఇక్కడ స్టే చేయడం కానీ చాలా కష్టం. 6 నెలలు మాత్రమే ఈ గుడిని తెరిచి ఉంచుతారు. ఇది వచ్చేసి కేదార్నాథ్లో బేస్ పాయింట్ దగ్గరలో హెలిప్యాడ్ సర్వీసు. హెలికాప్టర్కి వచ్చే వాళ్ళైనా సరే ఇక్కడ వరకు వస్తారు. ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్ల వరకు ఎవరైనా సరే నడుచుకుని వెళ్ళాలి. ఒకవేళ నడవలేని వాళ్ళ కోసం ఒక మనిషి మోసుకుని వెళ్ళే బాస్కెట్లా ఉంటాయి, అందులో అయినా కూర్చొని వెళ్ళొచ్చు. హెలికాప్టర్ సర్వీసులు ఇంతకుముందు అంత ఎక్కువగా ఉండేవి కాదు, కానీ ఇప్పుడు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయండి. హెలికాప్టర్స్ అయితే మాత్రం 5 నిమిషాలకు ఒక హెలికాప్టర్ దిగుతుంది. ఈ వీడియో చూసే వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, కేదార్నాథ్ వచ్చేవాళ్ళు 2-3 నెలల ముందే కనుక మీరు ట్రిప్ ప్లాన్ చేసుకుంటే హెలికాప్టర్ని బుక్ చేసుకోండి. అది మీకు బెస్ట్ వే. నడవలేని వాళ్ళు, ఎందుకంటే ఇక్కడికి ఎవరు వచ్చినా సరే ఫ్యామిలీతోనే రావాలనుకుంటారు. సిక్కిలుగా బ్యాచిలర్స్ వచ్చే వాళ్ళైతే మాత్రం ట్రెక్కింగ్ చేస్తూ వెళ్ళొచ్చు. ఫ్యామిలీ ఉండేవాళ్ళు కానీ, పిల్లలు కానీ, పెద్దవాళ్ళు అయినా సరే ట్రెక్కింగ్ చేస్తూ వెళ్ళలేరు. ఇక్కడికి వచ్చి 15,000 పెట్టి 8,000 పెట్టి డోలీలు, గుర్రాలు బుక్ చేసుకునే కన్నా 2-3 నెలల ముందే 8,000తో అయిపోయి హెలికాప్టర్ని బుక్ చేసుకోండి. అది కూడా 2 వైపులా కూడా కలిపి టికెట్ మీకు 8,000 ఉంటుంది మనిషికి. టైం కూడా మీకు చాలా సేవ్ అవుతుంది. చూడండి ఎన్ని హెలికాప్టర్స్ ఉన్నాయో. ఒకటి ఇలా వచ్చి వెళ్ళిందో లేదో, ఆల్రెడీ లైన్లో ఇంకొక హెలికాప్టర్ ఉంది, ఇది వెంటనే ల్యాండ్ అవుతుంది. ఇది కూడా 5 నిమిషాల్లోనే మనుషుల్ని దించేసి మళ్ళీ ఎక్కించుకొని వెంటనే వెళ్ళిపోగానే మళ్ళీ ఇంకొకటి లైన్లో ఉంటుంది. అంత ఎక్కువగా ఉన్నాయి. మే జూన్ నెలలో అయితే మాత్రం ఇలాగే ఉంటుంది, రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ దర్శనం అంతా కూడా మంచిగా అయిపోయిన తర్వాత అక్కడ ఫోటోలన్నీ తీసుకొని ఇంకా దర్శనం అయిపోయిన వెంటనే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా రిటర్న్ అయిపోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే సాయంత్రానికే మీరు గౌరీకుండ చేరిపోవాలి. గౌరీకుండలో క్యాబ్స్ అనేవి చీకటి పడిన తర్వాత నైట్ టైం ఉండవు. గౌరీకుండ నుంచి సోన్ప్రయాగ్ వెళ్ళటానికి. కేదార్నాథ్కి ట్రెక్కింగ్ చేసేటప్పుడు తినటానికి వాటర్ బాటిల్ అన్నీ దొరుకుతాయండి. కాకపోతే వాటర్ బాటిల్ రేట్ వచ్చేసి 60 నుంచి 80 రూపాయలు. తినటానికి ఏవైనా సరే మినిమం 80 నుంచి 100 రూపాయలు ఉంటుంది. ట్రెక్కింగ్ చేయడానికి సపోర్టింగ్గా ఉండాలంటే కర్రను తీసుకుంటే 50 రూపాయలు ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చేటప్పుడు మాత్రం క్యాష్ పెట్టుకోండి బై హ్యాండ్. ఎందుకంటే మీకు ఆన్లైన్ పేమెంట్స్ అన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ అవ్వవు. నెట్వర్క్ అనేది ఎప్పుడు పోతుందో తెలీదు. కొంతమంది షాప్స్లో కానీ గుర్రానికి ఇచ్చేటప్పుడు కానీ ఆన్లైన్ పేమెంట్ అయినా సరే మాకు ఆన్లైన్ వద్దు, బై హ్యాండే కావాలి, క్యాష్ అని అడుగుతూ ఉంటారు. సో అందుకనే క్యాష్ మాత్రమే పట్టుకెళ్ళడానికి ట్రై చేయండి. డే 6 ట్రెక్కింగ్ అంతా పూర్తి చేసుకున్న తర్వాత గౌరీకుండకి చేరిపోయి గౌరీకుండ నుంచి వీలైనంత తొందరగా సోన్ప్రయాగ్ చేరిపోవడానికి ట్రై చేయండి. కొంచెం లేట్ అయినా పర్వాలేదు, ఆ రాత్రికి సోన్ప్రయాగ్ చేరిపోండి. ఎందుకంటే గౌరీకుండ నుంచి సోన్ప్రయాగ్కి ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది. మరుసటి రోజు ఉదయాన్నే గౌరీకుండ నుంచి మీరు బయలుదేరితే గనక బద్రీనాథ్ వెళ్ళటానికి చాలా లేట్ అయిపోతుంది. సో ఆ టైం మీరు ముందు రోజు ఈవినింగే కవర్ చేసుకోండి. డే 6 నైట్ కి సోన్ప్రయాగ్ లోనే స్టే చేయండి. ప్రైస్ వచ్చేసి 1000 నుంచి 3000 వరకు ఉంటుంది. డే 7 ఉదయాన్నే సోన్ప్రయాగ్ నుంచి లెఫ్ట్ అవ్వండి. బద్రీనాథ్ వెళ్ళే దారిలో మధ్యలోనే ఉంటుంది చోప్తా. మీకు ఒక పూట ఎక్స్ట్రా టైం ఉంది అంటే గనక ఈ చోప్తా తుంగనాథ్ ఆలయాన్ని దర్శనం చేసుకోవడానికి ట్రై చేయండి. వరల్డ్ హైయెస్ట్ శివ టెంపుల్ ఈ తుంగనాథ్ టెంపుల్. ఇది పంచ కేదార్లో 2వది. శివుడు బాహువులు పడే చోటు, అందుకే ఇక్కడ శివలింగం బాహువు మాదిరిగా ఉంటుంది. ఇక్కడ నుంచి కేదార్నాథ్ పర్వతంతో పాటు అన్ని హిమాలయ పర్వతాలు కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. చోప్తా నుంచి 4 కిలోమీటర్ల ట్రెక్కింగ్ చేస్తే తుంగనాథ్ ఆలయం అయితే వస్తుంది. ట్రెక్కింగ్ అనేది అందరూ కూడా చాలా సులువుగానే చేసుకోవచ్చు. 1.5-2 గంటల సమయం పడుతుంది అంతే. ఒక్క పూటలో దర్శనం చేసుకుని తిరిగి వచ్చేయచ్చు. ఇంకా దీని గురించి డీటెయిల్ గా అంటే తుంగనాథ్ సపరేట్ వీడియో పెట్టాను, అది చూడండి. మీరు ఓన్లీ కేదార్నాథ్ దర్శనానికి మాత్రమే వచ్చినట్లయితే గనక సోన్ప్రయాగ్ నుంచి ఉదయాన్నే హరిద్వార్కి బస్సెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. తిరుగు ప్రయాణం అయితే అవ్వచ్చు. ఇక్కడ నుంచి బద్రీనాథ్ వెళ్ళాలనుకుంటే సోన్ప్రయాగ్ నుంచి మార్నింగ్ లెఫ్ట్ అయితే గనక మధ్యలో చోప్తా ఉంటుంది. చోప్తా చూడాలి అనుకుంటే మీకు సపరేట్ వీడియో ఇంతకుముందు చెప్పాను కదా, అది చూడండి. లేదు డైరెక్ట్ గా బద్రీనాథ్ ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. డే 7 సాయంత్రానికి జోషిమఠ్ చేరుకోండి. జోషిమఠ్ నుంచి మీకు ఇంకా టైం ఉంది, తొందరగా వచ్చేసాము అనుకుంటే డైరెక్ట్ గా ఇక్కడ నుంచి మరొక 2 గంటలు బద్రీనాథ్ ప్రయాణం ఉంటుంది. బద్రీనాథ్ కి కూడా మీరు చేరుకోవచ్చు. డే 7 మీ టైంను బట్టి జోషిమఠ్ లో గానీ బద్రీనాథ్ లో గానీ స్టే చేయండి. ఇక్కడ జ్యోతిర్మఠ్ అని రాసి ఉందని కన్ఫ్యూజ్ అవ్వకండి. జోషిమఠ్ అనే పేరునే జ్యోతిర్మఠ్ గా మార్చారు. జోషిమఠ్ కు 10 కిలోమీటర్ల దూరంలో ముందుకు వెళ్ళిన తర్వాత విష్ణుప్రయాగ సంఘం అయితే కనిపిస్తుంది. ఇక్కడే బద్రీనాథ్ నుంచి వచ్చిన విష్ణుగంగ, నీతి నుంచి వచ్చిన ధౌలీగంగ కలిపి అలకనందాగా మారుతుంది. వీలైతే ఇక్కడ ఒకసారి దిగి ఆ 2 నదుల సంగమాన్ని దర్శించుకుని అప్పుడు వెళ్ళండి. మీరు ఓన్లీ బద్రీనాథ్ దర్శనానికి రావాలనుకుంటే హరిద్వార్ నుంచి ఉదయాన్నే గవర్నమెంట్ బస్సెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి.
ఒక టైం దాటిపోయింది అంటే 5, 6, 7 దాటిపోయింది అంటే ఇంక ప్రైవేట్ బస్సెస్ అయితే ఉంటాయి. అవైతే మీకు జోష్మఠ్ వరకు అయితే ఉంటాయి. ఫ్యామిలీతో ఎక్కువ మందితో వస్తే గనక ప్రైవేట్ క్యాబ్స్ కూడా ఉంటాయి. మీరు బుక్ చేసుకుని అయినా వెళ్ళొచ్చు. ఉదయాన్నే హరిద్వార్ లో లెఫ్ట్ అయితే సాయంత్రానికి జోష్మఠ్ గాని బద్రీనాథ్ గాని చేరుకుంటారు. జోష్మఠ్ నుంచి బద్రీనాథ్కి 42 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సాయంత్రం జోష్మఠ్ వచ్చేసరికి చీకటి పడిపోతే జోష్మఠ్ లోనే నైట్ స్టే చేసేయండి. బద్రీనాథ్ తో కంపేర్ చేసుకుంటే జోష్మఠ్ లో హోటల్ రేట్స్ అనేవి తక్కువగా ఉంటాయి. హరిద్వార్ నుంచి జోష్మఠ్ చేరుకోవడానికి దాదాపు 10 నుంచి 12 గంటల సమయం పడుతుంది, ట్రాఫిక్ ఏమీ లేకపోతే. హరిద్వార్ నుంచి కూడా బై ఎయిర్ గానీ బై ట్రైన్ గానీ రావడానికి మీకు వీలు పడదు. ఇక్కడ ఏమీ లేవు, బై రోడ్డే మీరు రావాలి. నియరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చేసి హరిద్వార్ అలాగే డెహ్రాడూన్. నియరెస్ట్ ఎయిర్పోర్ట్ అయితే డెహ్రాడూన్ లో ఉందండి. కనెక్టెడ్ ఫ్లైట్ ద్వారా విశాఖపట్నం నుంచి ఢిల్లీ టు డెహ్రాడూన్ రావాలి. సాయంత్రానికి జోష్మఠ్ చేరుకుని జోష్మఠ్ లో ఏమేమి చూడాలో ఆల్రెడీ ఇంతకు ముందు ప్రీవియస్ వీడియోలో చెప్పానండి. నరసింహస్వామి టెంపుల్ అయితే ఉంది. బద్రీనాథ్ మూసివేసిన 6 నెలలు కూడా ఢోలీని జోష్మఠ్ లో ఉండే నరసింహస్వామి మందిరంలోనే ఉంచుతారు. అయితే అక్కడ నరసింహస్వామి విగ్రహానికి ఒక భుజం రోజు రోజుకి తరిగిపోతూ ఉంటుందంట. ఎప్పుడైతే భుజం విరిగి కిందకి పడిపోతుందో బద్రీనాథ్ దగ్గర ఉన్న నరనారాయణ పర్వతాలు విరిగి బద్రీనాథ్కి వెళ్లే దారి మూసుకుపోతుందంట. అప్పుడు ఆ శ్రీమన్నారాయణుడు తపోవన్కి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న భవిష్య బద్రీనాథ్ లో పూజలు అందుకుంటారంట. భవిష్య బద్రీనాథ్ వ్లాగ్ని ఆల్రెడీ నా ఛానల్లో పోస్ట్ చేశానండి ఇంతకు ముందు. మీకు కావాలంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. జోష్మఠ్ లో ఇంకా చూడాల్సినవి 2000 సంవత్సరాల క్రితం నాటి కల్పవృక్షం, శంకరాచార్యుల వారి మఠం, భవిష్య కేదార్ గుడి కూడా ఉంటుంది. ఈ 3 ఒకే దగ్గరే ఉంటాయి. టైం ఉంటే జోష్మఠ్ లో ఆ రోజు ఒక గంట టైం కేటాయించి చూడండి. జోష్మఠ్ నుంచి బద్రీనాథ్కి వెళ్లే దారిలో మధ్యలోనే మీకు వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అనే బోర్డు కూడా కనిపిస్తుంది. కాకపోతే అక్కడికి చేరుకోవాలంటే 9 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాలి. ఇక్కడ నుంచి రైట్ కి ఒక 17 కిలోమీటర్ల దూరం వెళ్ళాలన్నమాట. దీంతో పాటు పంజాబీస్ వాళ్ళకి ఎక్కువ పవిత్రమైన హేమకుండ్ సాహిబ్ కూడా ఇక్కడే ఉంటుంది. అక్కడికి వెళ్ళాలన్నా సరే ఇక్కడ నుంచి 19 కిలోమీటర్లు రైట్ కి వెళ్లాల్సి ఉంటుంది అనమాట. దానికి కూడా ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ కి వెళ్ళాలంటే జూలై అండ్ ఆగస్ట్ బెస్ట్ టైం అని చెప్పొచ్చు. మీకు అక్కడ చాలా రకాల ఫ్లవర్స్ అయితే కనిపిస్తాయి. వ్యూ అయితే చాలా బాగుంటుంది. ట్రెక్కింగ్ చేయాలని చెప్పి మేమైతే ఎప్పుడు వెళ్ళలేదు. ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తే పంచ బద్రీనాథ్ లో ఒకటైన యోగ బద్రీనాథ్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి కొంచెం నడుచుకుని వెళ్తే మీకు గుడి అయితే కనిపిస్తుంది. ఉత్తరాఖండ్ లో మీరు ప్రతి దాన్ని చూడాలి అనుకుంటే 1 ఇయర్ అయినా సరిపోదు. అన్ని ఎక్కువ ప్రదేశాలు ఉన్నాయి ఇక్కడ చూడవలసినవి. ఏమో మీద నుంచి రాళ్ళు పడిపోతూనే ఉంటాయి, కొండ చర్యలు విరిగి. సో చూసుకుంటూ జాగ్రత్తగానే డ్రైవ్ చేయాలి, రోడ్డు ఎంత బాగున్నా సరే. ముఖ్యంగా వర్షాలు పడినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కరోజు కంటిన్యూస్ గా వర్షం పడిందంటే మాత్రం కొండంతా నానిపోయి స్లైడింగ్ అవుతూనే ఉంటుంది. ఆ పడిపోయిన రాళ్ళు తీయడానికి 1 నుంచి 2 రోజుల టైం పడుతుంది. అలాంటప్పుడు ట్రాఫిక్ అంతా అక్కడే ఆగిపోతుంది. ఎందుకంటే ఇక్కడికి వెళ్ళటానికి ఒకటే దారి ఉంది. అందుకని మాక్సిమం అందరూ కూడా మే జూన్ లోనే ఇక్కడికి రావడానికి ప్రయత్నిస్తారు. అప్పుడైతే ఎక్కువ వర్షాలు ఉండవు కాబట్టి. జూలై ఆగస్ట్ లో చాలా వర్షాలు ఉంటాయి. అప్పుడు చాలా రిస్క్ అనే చెప్పొచ్చు. మళ్ళీ మీరు చలికి తట్టుకోగలము అనుకుంటే సెప్టెంబర్ అక్టోబర్ లో రావచ్చు. సెప్టెంబర్ అక్టోబర్ లో అయితే గుడి కూడా చాలా ఖాళీగా ఉంటుంది, కేదార్నాథ్ బద్రీనాథ్ రెండు కూడా. కానీ ఈ మే జూన్ నెలలో రద్దీ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. కొంచెం రద్దీ ఉన్నా పర్వాలేదు, దర్శనానికి 3-4 గంటలు లేట్ అయినా పర్వాలేదు. కానీ రిస్క్ లేకుండా మాకు జర్నీ అవ్వాలి అనుకుంటే మే జూన్ నెలలోనే ప్రిఫర్ చేయండి. ఈ చార్ధామ్ యాత్ర మే నుంచి నవంబర్ నెల వరకు మాత్రమే ఓపెన్ చేసి ఉంటుంది. మిగిలిన 6 నెలలు కూడా ఇక్కడ వాతావరణ పరిస్థితుల వల్ల చలి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి గుడిని అయితే మూసివేస్తారు. మీరు ఏ సీజన్ లో వచ్చినా సరే స్వెటర్స్, సాక్స్లు, గ్లౌజెస్ అవి కంపల్సరీ తెచ్చుకోండి. బైక్ మీద వచ్చే వాళ్ళైతే రెయిన్ కోట్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ ఏ టైంలో వర్షం పడుతుందో ఎవ్వరూ చెప్పలేమన్నమాట. వర్షం పడే సూచనలు చాలా ఎక్కువగా ఉంటాయి. బద్రీనాథ్కి ఒక 11 కిలోమీటర్ల ముందున హనుమాన్ చెట్టి కనిపిస్తుంది. ఇక్కడ హనుమంతుని ఆలయం ఉంటుంది. దర్శించుకుని అప్పుడు మళ్ళీ మీ ప్రయాణాన్ని కొనసాగించండి. దారి పొడవునా మీకు చాలా గ్లేసియర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. పైనుంచి పారే జలపాతం అంతా కూడా ఈ విధంగా గడ్డ కట్టుకుపోతుంది. దాన్నే గ్లేసియర్ అంటాము. ఈ హిమానీ నదాలు బద్రీనాథ్కి వెళ్లే దారిలో చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి మీకు. అలాగే కేదార్నాథ్కి వెళ్లేటప్పుడు కూడా మీరు చూడొచ్చు. జోష్మఠ్ నుంచి బద్రీనాథ్కి వెళ్లే దారంతా కూడా జంగల్ ఏరియా ఏమీ ఉండదండి. మొత్తము కూడా హైవేనే ఉంటుంది. మీకు గంట పావులోనే బద్రీనాథ్ చేరిపోవచ్చు, ట్రాఫిక్ ఎక్కడ దొరకనట్లయితే. చార్ధామ్ యాత్రలో భాగంగా కేదార్నాథ్ నుంచి వచ్చే వాళ్ళైతే చమోలీ మార్గం గుండా జోష్మఠ్ చేరుకుని జోష్మఠ్ నుంచి బద్రీనాథ్ చేరుకోవాలి. బద్రీనాథ్ ధామ్కి చేరుకోవాలంటే మీరు ట్రెక్కింగ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదండి. డైరెక్ట్ గా గుడి వరకు కూడా రోడ్డు ఉంటుంది. చార్ధామ్ లో ఓన్లీ యమునోత్రి, కేదార్నాథ్ కి ట్రెక్కింగ్ ఉంటుంది. గంగోత్రి అలాగే బద్రీనాథ్ కి ట్రెక్కింగ్ ఏమీ ఉండదు. జస్ట్ ఒక 200 నుంచి 300 మీటర్లు నడిస్తే సరిపోతుంది. అది కూడా నడవలేము అనుకునే వాళ్ళకి ఒక్కరు మోసుకుని వెళ్లే పిట్టూలు కూడా ఉంటాయి. దాని మీద వెళ్ళొచ్చు. ఇక్కడ రోడ్డు మీద చూసారా ఎన్ని రాళ్ళు పడిపోయాయో. ఇలాగే ఎప్పుడు స్లైడింగ్ అవుతుందో తెలియదు. రోడ్డు ఎంత బాగున్నా సరే కొండ మీద నుంచి రాళ్ళు పడిపోతూనే ఉంటాయన్నమాట. సో డ్రైవ్
చేసేటప్పుడు మాత్రం ఓన్ వెహికల్ తో వస్తే జాగ్రత్తగా చూసుకొని డ్రైవ్ చేయండి. ఇలాంటి గ్లేసియర్స్ దగ్గర దిగి ఫొటోస్ తీసుకునేటప్పుడు మాత్రం వెనక్కి చూసుకొని దిగండి. ఇది ఎప్పుడు బ్రేక్ అయిపోతుందో తెలియదు. 2025 జనవరిలో బద్రీనాథ్ దగ్గర ఇదే విధంగా 52 మంది ఈ మంచు గ్లేసియర్ కింద చిక్కుకుపోయారు. ఒకసారిగా గ్లేసియర్ విరిగిపోవడం వల్ల మిమ్మల్ని భయపెట్టాలని ఇవన్నీ చెప్పట్లేదు, జాగ్రత్త పడతారని చెప్తున్నాను. ఇక్కడ లోకల్ వాళ్ళ వెహికల్ మీద వస్తే పర్వాలేదు గానీ మీ ఓన్ వెహికల్ తో వస్తే గనక ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తూ రండి. మీకు ఎక్కడైనా ఈ విధంగా కొండ కిందన కంజెస్టెడ్గా చిన్న దారి కనిపించింది అంటే అక్కడ మీకు ఏదైనా ముందు వెహికల్ని ఓవర్టేక్ చేస్తూ వెళ్ళకండి. ఎందుకంటే దారి అనేది చాలా కంజెస్టెడ్గా ఉంటుంది. ఎడమ వైపు చూస్తే మీకు లోతులో నది ప్రవహిస్తూ ఉంటుంది అనమాట. ఇలాంటి దగ్గర ఓవర్టేక్ చేయడం చాలా రిస్క్ అనే చెప్పొచ్చు. సో నిదానంగా లేట్ అయినా పర్వాలేదు కానీ ఆగి వెళ్ళండి. లేదంటే ట్రాఫిక్ అంతా కూడా ఒకేసారి స్ట్రక్ అయ్యే ప్రమాదం అయితే ఉంది. బద్రీనాథ్కి చేరుకున్న ఎంట్రన్స్ లోనే ఇక్కడ వెహికల్స్ అన్ని చెక్ చేస్తారు. వెహికల్ నాన్ లోకల్ అయితే మాత్రం ఇక్కడ టికెట్ తీసుకుని వెళ్ళాలి. 20 రూపీస్ ఇలా ఉంటుంది. సింగిల్ రూమే మీకు 2500 నుంచి కూడా చెప్తారు. మినిమం ప్రైజే 2500 ఉంటుంది. 1000-1500 లోపు మీకు సింగిల్ రూమ్ అస్సలు దొరకదు. అది కూడా మీకు సీజన్ బట్టే ఉంటుంది. సీజన్ స్టార్టింగ్ లో అయితే ఎక్కువగా ఉంటుంది. కావాలంటే డార్మిటరీస్ కూడా ఉంటాయి. పెద్ద హాల్ లా ఉండి పడుకోవడానికి ఒక పరుపు, కప్పుకోవడానికి బ్లాంకెట్ కూడా ఇస్తారు. కంబైన్డ్ వాష్రూమ్ ఉంటుంది. మనిషికి 300 నుంచి 500 ఉంటుంది డార్మిటరీకి అయితే. మీరు ఏ హోటల్ చూసుకోవాలనుకున్నా సరే 3-4 హోటల్స్ ని రేట్స్ కంపేర్ చేసుకుని అప్పుడు వెళ్ళండి. నైట్ హోటల్లో స్టే చేసిన తర్వాత తెల్లవారుజామునే లేచి ఫ్రెష్ అప్ అయ్యి అప్పుడు డైరెక్ట్ గా దర్శనానికి వెళ్ళిపోండి. సీజన్ స్టార్టింగ్ కాబట్టి మీకు దర్శనానికి 2-3 గంటల టైం అయితే పడుతుంది. మీరు తెల్లవారుజామునే 4 గంటలకి గుడి అయితే ఓపెన్ చేస్తారు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వెళ్ళండి. మీకు తొందరగానే దర్శనం అయితే కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ మధ్యాహ్నం 12 నుంచి 3 వరకు కూడా గుడిని అయితే మూసివేస్తారు. మళ్ళీ సాయంత్రం హారతులు ఉంటాయి. హారతులు ఇచ్చేటప్పుడు కూడా దర్శనాలు అయితే ఆపేస్తారు. సో అందుకని ఉదయం పూట దర్శనం కంప్లీట్ చేసుకోవడానికి మాక్సిమం ట్రై చేయండి. ఇక్కడ మీరు దిగగానే గుడికి వెళ్ళడానికి చాలా దూరము పిట్టు కావాలా, చిన్నపిల్లలు ఉండే వాళ్ళు ముసలి వాళ్ళకి అడుగుతారు. చాలా దగ్గరండి, నడుచుకుని వెళ్ళిపోవచ్చు. ఏం ఇబ్బంది లేదు, హ్యాండిక్యాప్ వాళ్ళైతే తప్ప. వెహికల్స్ అన్ని కూడా ఇక్కడే పార్కింగ్ చేసేయాలి. పార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి నడుచుకొని గుడికి వెళ్ళాలన్నమాట. దారి పొడవునా చాలా షాప్స్ అయితే ఉంటాయి. మీకు ఏమి కావాలన్నా, ప్రసాదాలు కావాలన్నా, ఏమి కావాలంటే అవి ఇక్కడ కొనుక్కోవచ్చు. వాష్రూమ్స్ కూడా ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. దానికి మీకు ఏ ఇబ్బంది లేదు. తినడానికి కూడా ఇక్కడ చాలా హోటల్స్ అయితే ఉంటాయి. నాకు మాత్రం ఈ చార్ధామ్ యాత్ర అన్నింటిలో కంటే బద్రీనాథ్ లోనే అన్ని కూడా రేట్ చాలా ఎక్కువగా అనిపించాయి. హోటల్స్ తో గానీ ఫుడ్ తో గానీ ఇక్కడ తెలుగు భోజనం కనిపించింది. కానీ ఒక దోస్ తింటే మాత్రం 150-200 రూపీస్ ఉంటుంది. టేస్ట్ మాత్రం నాకు అస్సలు నచ్చలేదు. ఇక్కడ నుంచి గుడికి వెళ్ళడానికి 1 వే అనమాట. రైట్ సైడ్ నుంచి వెళ్ళాలి. చాలా పెద్ద లైన్ అయితే ఉంది. మాకైతే 1.5 నుంచి 2 గంటల సమయం పట్టింది ఈ లైన్ అంతా అయ్యి దర్శనం అయ్యేసరికి. కానీ లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ మాత్రం లైన్ మాత్రం చాలా తొందరగానే కదులుతుంది. ఎంత పెద్ద లైన్ అయినా సరే 2 గంటల నుంచి 3 గంటల్లోనే తరిగిపోతుంది. కానీ ఇదే లైన్ మాకు లాస్ట్ ఇయర్ పూర్తి చేసుకోవడానికి 5 గంటల సమయం పట్టింది. గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ వరకు రావటం ఒక ఎత్తు అయితే ఇక్కడ నుంచి గుడి లోపలికి వెళ్ళడం మరొక ఎత్తు. ఇక్కడే చాలా రష్ ఉంటుంది. డే 7 ఏ టైం కైనా బద్రీనాథ్ చేరిపోతే ఆ రోజు నైట్ కి ఇక్కడ హోటల్ తీసుకుని స్టే చేసుకోండి. 4-5 హోటల్స్ చూసి రేట్స్ కంపేర్ చేసుకుని అప్పుడు తీసుకోండి. డే 8 మార్నింగ్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా దర్శనానికి అయితే వెళ్ళిపోండి. ఉదయం 4 గంటలకు ఓపెన్ చేసి మళ్ళీ మధ్యాహ్నం 12 నుంచి 3 వరకు గుడి అయితే క్లోజ్ చేసేస్తారు. మళ్ళీ సాయంత్రం 5 నుంచి 9 వరకు రకరకాల హారతులు అయితే అవుతాయి. చాంద్ హారతి అని, కర్పూర హారతి, స్వర్ణ హారతి, సైన హారతి అని. ఈ హారతులు అయ్యే టైం దర్శనాలు అయితే నిలిపివేసేస్తారు. రాత్రి 9కి గుడి మూసేస్తారు. అందుకే ఉదయం పూటనే దర్శనం చేసుకోండి. ప్రీవియస్ వీడియోలో బద్రీనాథ్ నిజరూప దర్శనాన్ని పెట్టాను. ప్రీవియస్ బద్రీనాథ్ వీడియోలో ఇక్కడ చాలా రకాల హారతులు కూడా ఉన్నాయి. ఒక్కొక్క హారతికి ఒక్కొక్క ప్రైజ్ ఉంటుంది. మేమైతే స్వర్ణ హారతికి టికెట్ తీసుకున్నాము. ఒక మనిషికి 500 రూపాయల టికెట్ అనమాట. సాయంత్రం 5:30కి మొదలవుతుంది. 5 నిమిషాల పాటు దేవుడి విగ్రహానికి ఎదురుగా అందరినీ కూర్చోబెట్టి 5 నిమిషాల పాటు దేవుడికి హారతి ఇస్తారనమాట. హారతి అయిపోయిన తర్వాత దేవుడి ద్వారం దగ్గర వరకు వెళ్లి మనం దర్శించుకోవచ్చు. ప్రతిరోజు రాత్రి 8:30 నుంచి 9 వరకు సైన హారతి కూడా ఉంటుంది. ఆ అరగంట ఇచ్చే హారతి కూడా చాలా విశేషంగా ఉంటుంది. కానీ ఒక మనిషికి టికెట్ 3100 అనమాట. శ్రీమన్నారాయణుడికి అలంకారం ఒక్కొక్కటి చొప్పున తీస్తూ అరగంట సేపు కూడా హారతి అయితే ఇస్తారు. దేవుడి విగ్రహానికి ఎదురుగా అందరినీ కూర్చోబెట్టి అది అయిపోయిన తర్వాత గుడి దర్శనం అయితే క్లోజ్ చేసేస్తారు. మధ్యాహ్నం 12 గంటలకి భోగం అయితే పెడతారు. భోగం పెట్టిన ఒక అరగంట తర్వాత ఇక్కడ ప్రసాదాలు కూడా అందరికీ ఇస్తారు. మేము భోగం ప్రసాదం కూడా అందుకున్నాము. అన్నంతో పాటు పప్పు కూడా ఇచ్చారు. ఈ భోగం ప్రసాదాన్ని కొనుక్కోవాలి అనుకుంటే ఒక ప్లేట్ వచ్చేసి 100 రూపాయలు. దీని పక్కనే ఉచితంగా కూడా ప్రసాదం ఇస్తారు. కాకపోతే పేపర్ ప్లేట్ 5 రూపీస్ కొనుక్కొని మనం వెళ్ళాలన్నమాట. ఆ ప్లేట్ పట్టుకొని మేము ఉచితంగా ఇచ్చిన ప్రసాదాన్ని తిన్నాము. గుడి వెనకాతల హనుమంతుడి గుడి, శ్రీ మహాలక్ష్మి
మహాలక్ష్మి గుడి, మహావిష్ణువు ఆలయం, వినాయకుడి ఆలయంతో పాటు కర్ణుడి ఆలయం కూడా ఉంటుంది. వీటన్నిటిని కూడా దర్శించుకున్న తర్వాత అక్కడే ఒక పావు గంట నుంచి 20 నిమిషాల పాటు ప్రశాంతంగా కూర్చోండి. మీకు హోమం కాల్చాలి అనుకుంటే గుడి పక్కనే ఇక్కడ హోమం కూడా కాలుస్తారు. ఒక పేరుకి 400 నుంచి కూడా తీసుకుంటారనమాట. దానికి సంబంధించిన నెయ్యి, నవధాన్యాలు అన్ని కూడా అతనే ఇస్తారు. ఇది ఎగ్జాక్ట్ గా గుడికి కుడివైపునే పక్కనే ఉంటుంది. చార్ధామ్ యాత్ర దేనికి కూడా గుడి దర్శనానికి అయితే మామూలుగా టికెట్ ఏమీ ఉండదు అండి. ఒకవేళ మీకు విఐపి దర్శనానికి అయితే తప్ప గానీ నార్మల్ గా ఎవరికి కూడా దర్శనం టికెట్ అయితే ఉండదు. చాలా మంది చార్ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అని అడుగుతున్నారు. ఉత్తరాఖండ్ చార్ధామ్ వెబ్సైట్ లోకి వెళ్తే మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ ఆన్లైన్ లో గనక అవ్వకపోతే ఇక్కడ ఆఫ్లైన్ లో కూడా చేస్తారండి. హరిద్వార్ నుంచి ఎక్కడైనా కూడా మీకు అక్కడక్కడ సెంటర్స్ ఉంటాయి. కాకపోతే అక్కడ రద్దీని బట్టి 2 గంటల నుంచి 3 గంటల సమయం పడుతుంది అంతేగాని ఇక్కడ నుంచి రిటర్న్ అయితే ఎవరిని పంపించారు. ఎక్కడ టైం వృధా అవ్వకూడదు అనుకుంటే మీరు ఆన్లైన్ లోనే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఆధార్ కార్డ్ అయితే ఎక్కడైనా ఖచ్చితంగా ఉండాలి. గుడి పక్క నుంచి వెళ్తే మీకు ఇక్కడ తప్తకుండు కూడా ఉంటుంది. భూమి లోపల నుంచి వేడి నీళ్ళు వస్తాయి అనమాట. మహిళలకు కూడా సపరేట్ గా మహిళా కుండు ఉంటుంది. డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి సపరేట్ గా రూమ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే బ్రహ్మ కపాలం ఉంటుంది. ఈ పేరు హిందీ, ఇంగ్లీష్ తో పాటు తెలుగులో చూసేసరికి చాలా హ్యాపీ అనిపించింది. శివుడు బ్రహ్మ శిరస్సును ఖండించి వదిలిపెట్టిన స్థలమే ఈ బ్రహ్మ కపాలం. ఇక్కడ కూర్చున్నారు కదా, వీళ్ళందరూ కూడా పితృదేవతలకి పిండ ప్రదానం చేస్తున్నారు. ఇక్కడ కాలం చేసిన పితృదేవతలకి పిండ ప్రదానం చేస్తే వాళ్ళకి మోక్షం కలుగుతుందని, వంశం బాగా వృద్ధి చెందుతుందని బాగా నమ్ముతారు. మీరు ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడికి కాలం చేసిన కుటుంబంలో ఎవరైతే కన్నవారు తరపు వారైనా, అత్తవారింటి తరపు వారైనా ఒక 20 నుంచి 30 మంది పేర్లు అయితే పేపర్ మీద రాసుకుని తీసుకురండి. భార్య భర్త కలిసి కూర్చుని ఇక్కడ పిండ ప్రదానం చేపిస్తారు. భర్తే అన్ని కూడా చేస్తారు. దానికి సంబంధించిన నల్ల నువ్వులు, అన్నం, వండలు అన్ని కూడా వాళ్ళే ఇస్తారు. స్టార్టింగ్ మీకు 1100 నుంచి కూడా అడుగుతారు పిండ ప్రదానం చేయడానికి. అది కాకుండా అక్కడ చేసిన పంతులకి మనం ఎంతో కొంత దానం కూడా ఇవ్వచ్చు. చూసారా, వీళ్ళందరినీ కూడా ఒకేసారి కూర్చోబెట్టి వీళ్ళ చేత పితృదేవతలకి పిండ ప్రదానాలు అయితే చేపిస్తున్నారు. ఇక్కడ కొంతమంది తెలుగు వచ్చిన పంతులు కూడా ఉంటారు. లేదంటే మీకు అర్థమయ్యే విధంగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బద్రీనాథ్ గుడికి వచ్చేటప్పుడు మాత్రం ఒక్కసారైనా పితృదేవతలకి పిండ ప్రదానాలు అయితే చేయించండి. గుడి దగ్గరలో ఉన్న వీటన్నిటిని కూడా చూసిన తర్వాత ఇక్కడ నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న మానా విలేజ్ కి అయితే వెళ్ళండి. ఇది భారతదేశంలోనే మొట్టమొదటి గ్రామం. ఇది చైనా బార్డర్ కి దగ్గరలో ఉంటుంది. మానా గ్రామం వరకు కూడా ఏదైనా వెహికల్ మీద వచ్చేసి మానా గ్రామం లోపలికి నడుచుకుంటూనే వెళ్ళాలి. ఈ మానా గ్రామంలో కూడా చూడాల్సిన కొన్ని ప్రదేశాలు అయితే ఉన్నాయి. ఇక్కడ మానా గ్రామస్తులు చేతులతో అల్లిన స్వెటర్లు గానీ, ఊలెన్ సాక్స్లు గానీ, క్యాప్లు గానీ చాలా ప్రత్యేకం. మీకు పూర్తిగా హ్యాండ్ మేడ్ కావాలి అనుకుంటే ఇక్కడ నుంచి చక్కగా కొనుక్కొని పట్టుకెళ్ళొచ్చు. ఈ మానా గ్రామం నుంచి 6 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేస్తూ వెళితే వసుధార వాటర్ ఫాల్స్ వస్తుంది. బద్రీనాథ్ సినిమాలో చూపించేటట్టు వసుధార అనగానే మనం వెళ్ళగానే మన మీద పడిపోదు. అది డైరెక్ట్ గా లోయలో పడుతుంది. నీటి తుంపరలు మన మీద పడడం కూడా చాలా కష్టంగానే ఉంటుంది. కానీ అక్కడికి చేరుకోవాలంటే 6 కిలోమీటర్ల ట్రెక్కింగ్ చేయాలి. అది కూడా ఒంటరిగా వెళ్ళకూడదు. ఎలుగుబంటుల మధ్యలో కనిపించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. గ్రూప్ గా ఉంటేనే వసుధార జలపాతానికి వెళ్ళాలి. జనసంచారం కూడా చాలా తక్కువగా ఉంటుంది. అక్కడికి వెళ్లేవారు చాలా తక్కువ మంది ఉంటారు. మీకు ఎక్కడో గానీ 1-2 మనుషులు తప్ప ఇంకెవ్వరూ కనిపించరు. ఈ దూరంగా కనిపించింది ఇండియాకి మొట్టమొదటి గ్రామం మానా. ఇక్కడ నుంచి వసుధార వాటర్ ఫాల్స్ కి ట్రెక్కింగ్ చేస్తూ వెళ్ళాలన్నమాట. అయితే ఇక్కడ ఈ గ్రామస్తులు బద్రీనాథ్ గుడి మూసివేసిన 6 నెలలు కూడా ఇక్కడ ఉండకుండా చమోలి జిల్లాకు వెళ్ళి అక్కడే ఉంటారు. మళ్ళీ 6 నెలల తర్వాత ఎప్పుడైతే మార్చ్, ఏప్రిల్ నెలలో మంచు అంతా కూడా కొంచెం తగ్గుతుందో అప్పుడు మళ్ళీ 6 నెలల పాటు ఇక్కడ ఉంటారనమాట. బద్రీనాథ్లో ఉదయాన్నే దర్శనానికి వెళ్ళిపోయి 2-3 గంటల్లో దర్శనం అయిపోయిన తర్వాత గుడి దగ్గర ఉన్న తప్తకుండు, బ్రహ్మ కపాలం చూసిన తర్వాత వెంటనే మానా గ్రామానికి వస్తే మానా గ్రామం దగ్గర ఉన్న వీటన్నిటిని కూడా కవర్ చేసేసి మళ్ళీ సాయంత్రం హారతికి మీరు బద్రీనాథ్ గుడికి చేరిపోవచ్చు. ఒకవేళ హారతి చూడాలనుకుంటే మానా గ్రామంలోకి వెళ్తే ముందుగా మీకు గణేష్ గుహ, వ్యాస గుహ కూడా కనిపిస్తుంది. వేదవ్యాసుడు మహాభారతం చెప్తుంటే గణేశుడు రాసిన చోటునే గణేష్ గుహగా చెప్తారు. ఇక్కడ కూర్చునే గణేశుడు మహాభారతాన్ని రాశాడని అయితే చెప్తారు. ఇదే గణేష్ గుహ అన్నమాట. దీని పక్కనే వేదవ్యాసుని గుహ కూడా ఉంటుంది. వ్యాసుడు 4 వేదాలను సంకలనం చేసిన గుహనే వేదవ్యాసుని గుహగా చెప్తారు. ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తే మీకు భీంపూల్ కనిపిస్తుంది. పాండవులు స్వర్గారోహానికి చేరుకుంటున్నప్పుడు ఈ సరస్వతీ నదిని దాటాల్సి వస్తే భీముడు ఒక పెద్ద బండరాయితో వంతెనలా ఏర్పాటు చేస్తాడు. దీనినే భీంపూల్ గా చెప్తారు. దీని పక్కనే సరస్వతి మందిరం కూడా ఉంటుంది. ఈ ప్రవహించేదే సరస్వతి నది అనమాట. ఇక్కడ మాత్రమే మీకు సరస్వతి నది కనిపిస్తుంది. ఇక్కడ నుంచి సరస్వతి జలాన్ని పట్టుకెళ్ళడం మర్చిపోవద్దు. ఫస్ట్ ఇండియన్ ఛాయ్ దుకాణం కూడా ఉంటుంది. ఇక్కడ ఒకసారి ఛాయ్ టేస్ట్ చేయండి. పాండవులు స్వర్గారోహానికి వెళ్ళిన దారి అనమాట ఇది. ఇక్కడ నుంచి 6 కిలోమీటర్ల ట్రెక్కింగ్ చేస్తే వసుధార జలపాతం వస్తుంది. పెద్దగా అటువైపు ఎవరూ ఉండరు. ఎవరైనా ఎక్కువ మంది ఉంటేనే వెళ్ళండి. తప్పకుండా వేడి నీళ్ళలో మీకు కుదిరితే స్నానాలు చేయండి. తర్వాత బ్రహ్మకపాలం చూసిన తర్వాత వీలైనంత తొందరగా మానా గ్రామానికి వెళ్ళి ఇప్పుడు చెప్పిన మానా గ్రామంలో చూపించాల్సినవన్నీ కూడా చూపించాను.
సో అవన్నీ కూడా మీరు కుదిరినన్ని ప్లేసెస్ కవర్ చేయండి. డే 8 మొత్తం కూడా ఇవన్నీ కూడా కవర్ చేసిన తర్వాత డే 8 నైట్కి బద్రీనాథ్ దగ్గర హోటల్లోని స్టే చేసుకోండి. అలకనంద నది నుంచి జలాన్ని పట్టుకెళ్ళడం మర్చిపోవద్దు. డే 9 ఉదయాన్నే బయలుదేరి జోష్మట్కి తిరుగు ప్రయాణం మీరు మొదలు పెట్టండి. మీరు జోష్మట్లో ఏమేమి చూడాలి అనేది డీటెయిల్గా లాంగ్ వీడియో పెట్టాను. డిస్క్రిప్షన్లో ఆ లింక్ నేను పెడతాను, ఒకసారి చూడండి. ఒకవేళ మీకు అంత టైం లేదు అనుకుంటే అట్లీస్ట్ జోష్మట్లో ఉన్న నరసింహస్వామి ఆలయాన్ని అయితే దర్శించండి. డే 9 ఉదయాన్నే మీరు బద్రీనాథ్లో లెఫ్ట్ అయితే గనక డే 9 సాయంత్రానికి చీకటి పడినా సరే హరిద్వార్ అయితే చేరుకుంటారు. మధ్యలో జోషిమఠ్లో నరసింహస్వామి ఆలయం ఒకటి కవర్ చేయండి. అండ్ అలాగే శ్రీనగర్కి 10 కిలోమీటర్ల ముందుగా ఉన్న ఈ ధారీదేవి ఆలయాన్ని మాత్రం తప్పకుండా దర్శించండి. ఇది వచ్చే దారిలో హైవే పక్కనే ఉంటుంది. చార్ధామ్ యాత్రకి రక్షకురాలు ఈ ధారీదేవి. చార్ధామ్ యాత్రని ఎలా అయితే రక్షిస్తూ ఉంటుందో చార్ధామ్ యాత్రకి వచ్చే ప్రతి ఒక్కరిని కూడా ఈ ధారీదేవి రక్షిస్తూ ఉంటుందని చెప్తారు. అందుకే వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఈ ధారీదేవిని దర్శించుకుని వెళ్ళండి. ఈ ధారీదేవి అమ్మవారు ఉదయం పూట బాలికగా, మధ్యాహ్నం యువతిగా, సాయంత్రం పూట వృద్ధురాలుగా దర్శనమిస్తుంది. అలకనంద నది మధ్యలో ఉంటుంది ఈ ఆలయం. ఇక్కడ కూడా దర్శనాన్ని పూర్తి చేసుకున్న తర్వాత సాయంత్రానికి హరిద్వార్ గాని డెహ్రాడూన్ గాని చేరుకుంటారు. మీరు ఎక్కడి నుంచి ట్రైన్ అవైలబుల్ గా ఉంటే అక్కడికి చేరుకోండి. హరిద్వార్ టు ఢిల్లీ ఒక ట్రైన్ ఉంటుంది. ఢిల్లీ నుంచి మన తెలుగు స్టేట్స్ కి ఇంకొక ట్రైన్ మారాల్సి ఉంటుంది. హరిద్వార్ నుంచి ఈ చార్ధామ్ యాత్ర పూర్తి చేసుకోవడానికి 9 రోజులు టైం పడుతుంది. అంతా కూడా కరెక్ట్ గా అయితే మన తెలుగు స్టేట్స్ నుంచి రావడానికి 2 డేస్, వెళ్ళటానికి 2 డేస్, మొత్తం 4 రోజులు పడుతుంది. అంతా కలిపి 13 రోజులు యాత్ర సమయం అయితే పడుతుంది. మొత్తానికి మన తెలుగు స్టేట్స్ నుంచి అయితే 13 నుంచి 15 రోజులు టైం పడుతుంది. ఎక్స్ట్రాగా 1-2 రోజులు ఉండేటట్టే పెట్టుకోండి. లాస్ట్ లో మీకు ఇంకా డేస్ మిగిలిపోతే రిషికేష్, హరిద్వార్, గంగాహారతి అన్ని కూడా చూడొచ్చు. చూసారు కదండి ఇవాల్టి మన చార్ధామ్ యాత్ర గురించి. యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ మీ అందరికీ ఇప్పుడు పూర్తిగా అర్థమైందనే అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ దీని గురించి పర్సనల్గా అడగాలనిపిస్తే నా ఇన్స్టాగ్రామ్కి సేమ్ ఐడితో ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ఉంటుంది, ఇక్కడ డిస్ప్లే చేస్తాను. డిఎం అయితే చేయండి. నేను మీకు పర్సనల్గా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే రిప్లై అయితే ఇస్తాను. సో నా ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో చేస్తూ సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలాంటి మరెన్నో వ్లాగ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేసుకుని నోటిఫికేషన్స్ని ఆన్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియోకి కూడా నోటిఫికేషన్ ద్వారా మీ వరకు చేరుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.